రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము. సేవక జనమెరిగిన ఈ వచనం బహుళ ప్రాచుర్యం పొందిన ఈ వచనం చదవక్కర్లేకుండా కంఠోపాఠంగా చెప్పగలిగిన ఈ వచనం అంతగా వంటబట్టని వారి కోసమైనా చదవాలి కనుక చదువుతున్నాను మైక్లో. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ఆ వెంటనే 12వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని ఆ 50 మందికి అధిపతి. 12. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే. చాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేతబట్టుకొని కృపాస్థలించని ప్రార్థన చేస్తున్న అల్పదాసును అంగీకరించండి. మీ అగ్ని చేత కాల్చి పుటమ వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చండి. సకల ఆటంకాల అభ్యంతరాలు శోధనలు చీకటేస్తున్నాములు కొట్టివేస్తున్నాను. ప్రతి అపవిత్రతని యజ్ఞంలో కాలిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే ఆవరించి ఆవహించి పరిశుద్ధపరిచి అభిషేకించి మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యమంతా చేసుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఏది కాస్త ఓపిక తెచ్చుకొని 2 చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్తారా? చేతులు లేచినంతగా స్వరం లేవలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో రాయబడ్డ మాటను మీరు చూస్తే, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగునుగాక అని రోషము కలిగిన దైవజనుడిగా ప్రఖ్యాతి నొందినటువంటి ఏలియా అనే దైవజనుడు మాట్లాడుతున్నాడు. నేను దైవజనుడనైతే అనే యొక్క మాట యొక్క తీవ్రత, దానిలో ఉన్న పంచి కరెక్ట్గా తగలాలంటే నేనే దైవజనుడనైతే అనాలి. అది విరుద్ధమైన భావన, భిన్నమైన భావన తర్జుమా కాదు. ఆంగ్లంలో కూడా ఇఫ్ ఐ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటాడు. లెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ షల్ కమ్ డౌన్ ఇఫ్ ఐ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. నేనే గనక దైవజనుడైతే అగ్ని ఆకాశం నుండి వచ్చునుగాక అని మాట్లాడతాడు. కనుక భావోద్రేకముతో చేసినటువంటి వ్యాఖ్యానం కాదు ఇది. ఆ వచనములో దాగి ఉన్న మనకు అందాల్సిన సరైన భావనే ఆ మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విషయం ఏమిటంటే, ఆ దేశపు రాజుగారు దైవజనుడైన ఏలియాను నా దగ్గరికి తీసుకొని రండిరా అంటూ ఒక 50 మంది సైనికులను వాడికి అధిపతిని పంపాడు. నేటి భాషలో చెప్పాలంటే ఒక అరెస్ట్ వారెంట్ని, ఒక సుపీరియర్ అథారిటీని, పోలీస్ ఆఫీసర్ని, ఏకంగా ఒక 50 మంది పోలీసులను, ఒక బెటాలియన్ పంపించాడు. కనీసం ఖరీదైన వస్త్రాలు కూడా వేసుకోకుండా ఒక తోలు దట్టి కట్టుకొని అడవిలో ఏది దొరికింది అది తింటూ సేవ చేసే ఓ గొప్ప దైవజనుణ్ణి బంధించడానికి ఆ దేశపు రాజుగారు చేసిన ఏర్పాట్లు. వాళ్ళు ఏమి ఏర్పాటు చేశారంటే, ఓ 50 మంది పోలీసులను వారికి అధికారిని పంపి, రేయ్ ఆ పాస్టర్ గారు అరెస్ట్ చేసినా తీసుకురా అని పంపితే వాళ్ళు వెళ్ళి ఆ కొండ మీద కూర్చున్న దైవజనుని పిలుస్తున్నారు. పాస్టర్ గారు రా, మా రాజుగారు రమ్మంటున్నారు, దిగిరా. కొండ ఎక్కావు కానీ దిగవయా అంటూ అరెస్ట్ వారెంట్ చూపించారు. దానికి స్పందనగా వెంటనే ఎమ్మెల్యే గారికి పిఏకి ఫోన్ చేసి, అయ్యా మీరైనా అడ్డుపడండి,
ఒక ఖరీదైన లాయర్ని అపాయింట్ చేసుకొని దోచి దాచిన సొమ్ముంటే ముందస్తు బయలు సంపాదించుకుని ఏదో చిత్ర విచిత్ర విన్యాసాలు చేయవచ్చునేమో నేటి లౌకిక పద్ధతిలో పరలోక సేవ చేస్తున్నటువంటి సేవకుల కోణంలో. కానీ దిగిరా, రాజుగారు రమ్మంటున్నారంటే దర్జాగా ధీమాగా కూర్చొని అంటాడు ఆయన, నేనే గనక దైవజనుడిని అయితే నేను కాదు, అగ్ని దిగి రావాలి రా అన్నాడు. ఆ అగ్ని దిగి వచ్చి ఆ 50 మంది మీద అధికారిని, ఆ 50 మందిని రెప్పపట్లో కాల్చి బుడి చేసి పరిసింది. ఈ పోయినలు అట్టే పోయారు ఏందిరా అని ఇంకొక 50 మందిని పంపాడు. వాళ్ళు కూడా సేమ్ వచ్చి, దైవజనుడా దిగిరా, మా రాజుగారు రమ్మన్నారు అన్నాడు. అంటే సేమ్ డైలాగ్, నేనే దైవజనునైతే అగ్ని దిగి వచ్చును గాక. మొత్తం వాళ్ళు చచ్చిపోయారు 51 మంది. 102 మంది చచ్చాక 3వ బ్యాచ్కి కాస్త మెలకు వచ్చింది. అరే మీదలో ఈసారి లాక్కరంటే ఆడికి మ్యాటర్ అర్థమైపోయి, అయ్యా దైవజనుడా, నీ దాసుల ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండనేమో. ఏ గవర్నమెంట్కైనా సౌండ్ మారే రోజు ఒకటి వస్తుంది బిడ్డలారా, వాయిస్ తగ్గే రోజు ఒకటి వస్తుంది, రాజులు మోకాళ్ళ మీద పడవలసిన సమయం ఒకటి వస్తుంది, ప్రార్థనలో శిఖర సమానమైన దైవ జనుని ఎదుట వంగవలసిన అవసరం ప్రపంచానికి వస్తుంది. The world has to come down to the feet of a man of God who is crying all the time. దానియేలు గ్రంథములో మన దేవుడి గురించి ఒక మంచి పరిచయం ఉంటుంది. 2:18 ఏమంటాడు తెలుసా? ఆకాశమందు ఆసీనుడకు దేవుడు తాను మారని వాడైనా కాలములను ప్రభుత్వములు మారుస్తూ ఉంటాడంట. నాకు ఎంత మజా అనిపిస్తుందా వచ్చిన చదివినప్పుడల్లా, సూపర్ కిక్కిచ్చింది అనమాట. అబ్బా అదిరిపోయిందిరా. రకరకాల వార్తలు, రకరకాల డైలాగులు, రకరకాల ప్రగల్భాలు పేపర్లో చదువుతూ ఉంటే ఆ పేజీ అట్టబెట్టి తెరుస్తా, అక్కడ ఉంటుంది, ఆకాశమందు ఆసీనుడకు దేవుడు తాను మారనికుండా ఉండి కాలములను ప్రభుత్వములను. We have a God in heaven who can change simply the times and seasons. కాలములను, సమయాలను, ప్రభుత్వాలని అలాగా మార్చేస్తాడంట. ఒక డైలాగ్ గుర్తుపెట్టుకో, కంటతో పెట్టుకో, లోపల రాసుకో, మారని నా దేవుడు నా కొరకు అన్నీ మారుస్తుంటాడని. గుండెలో రాసుకో, పేపర్ మీద పోద్దామా ఎప్పటికైనా, పోకూడదు అది. మారని నా దేవుడు నా కొరకు అన్నిటినీ మారుస్తుంటాడు అని. అది చేదుగా అయినా సరే నీ కొరకే, అవును, తీయగా అయినా సరే నీ కొరకే. చేదుగా మార్చినప్పుడు గుండెలు బాదుకోవద్దు, స్తోత్రం చెప్పుకొని జాగ్రత్తగా మింగే ప్రయత్నం చేయి. ఆ చేదు వలన కలిగే మాధుర్య ఫలాలు నువ్వు అసలు ఊహించలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యములోనికి మనం వెళితే బిడ్డలారా, దైవజనుడా దిగిరా అనే ఒక మాటకు అతడు చెప్తున్న జవాబు ఏంటంటే, నేనే దైవజనుడైతే అగ్ని దిగి రావాలి అని. కొద్ది నిమిషాలు నేను మీకు చేయబోతున్న పరిచర్యలో ప్రభువు నా మనస్సులో పెట్టిన స్పష్టమైన సందేశం, ఎలాంటి శశబిషలకు తావులేని సందేశం. నీవు దైవజనుడివా కాదా, నీవు సేవకురాలివా కాదా అని నిరూపించేది, నిర్ధారించేది నీ తెలివి కాదు, వాక్చాతుర్యం కాదు, అడ్మినిస్ట్రేషన్లో నీకున్న స్కిల్స్ కాదు, ఫండ్ రైజింగ్లో నీకున్న తెలివితేటలు కాదు, ఇంకోటి కాదు. నీవు దైవజనుడివా కాదా అని నిరూపించేది ఒక్కటే, దాని పేరు పరలోకం నుండి దిగి వచ్చే అగ్ని. గట్టిగా ఆమేన్ అనండి ఒకసారి, ఆమేన్. పరలోకం నుండి అగ్ని దిగి వస్తేనే, ఎవరు చెప్పండి, చెప్పండి, ఎవరు చెప్పండి, చెప్పండి గట్టిగా, ఎవరు చెప్పండి. నీకున్న సర్టిఫికెట్ ఆ దైవజనుడు అని చెప్పేది, నువ్వు తగిలించుకునే బ్యాడ్జి ఆ దైవజనుడు చెప్పేది, నువ్వు చేసే ప్రసంగాల దైవజనుడు అని చెప్పేది, నీ వెనక ఉన్న జనమా, బలగమా, ఇంకేమిటి చెప్పేది?
నా జోలికి రాకు. నన్ను టచ్ చేస్తే 1000 మంది వచ్చేస్తారు రోడ్ల మీదకి. అదా దైవజనుడికి నిరూపణ, సాక్ష్యం, సంకేతం. దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతున్నది. నేనే దైవజనుడు అయితే అగ్ని రావాలి ఆకాశం నుండి. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని స్వస్థతలు జరిగితే, కొన్ని దయ్యములు వెళ్ళిపోతే, కొంతమందిని అభిమానిస్తే, కొన్ని పైసలు నీ చేతికి వస్తే నీవు దైవజనుడిగా నిరూపించబడ్డట్టే అని భావించదు. ఎందుకంటే నమ్మిన ప్రతి వారి వల్ల సూచక క్రియలు జరుగునని వాక్యం చెబుతుంది. దానికి మించి ఇంకొక అడుగు ముందుకెళ్ళి దేవుని అగ్ని ఆకాశం నుండి తెరబడి దిగి రావాలనే ఆసక్తి కలిగిన ప్రార్థన మనం చేయాలి. ఆమేన్. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మీ మనస్సుల్లో, అంతరంగములో, గుండెల్లో, నీ అంతలో అస్తమానము మ్రోగవలసిన ఒక మాట, నేనే దైవజనునైతే, నేనే సేవకురాలనైతే ఆకాశము తెరవబడాలి, అగ్ని దిగి రావాలి అనే ఒక తీవ్రమైన ప్రార్థన నీలో బయలుదేరాలి. గవర్నమెంట్కు చూపించడానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పనికొచ్చుద్దేమో ఒకవేళ. కానీ దైవికమైన రుజువు ఏంటంటే అగ్ని రావడం, అగ్ని రావడం. ఏదో విధంగా బతికేద్దామా, ఏదో విధంగా సేవ చేద్దామా, ఒక 10 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ వెళ్ళిపోద్దా, గట్టిగా దశింబాగాలు ఇచ్చే వాళ్ళకి 20 మంది ఉన్నారు కాబట్టి ఇక ఢోకా లేదా, మన ఇంటి పేరటంలో, కులపోలో, దరిద్రానికి ఒక 50 మంది పోగుపడ్డారు కాబట్టి ఇక లాగించేద్దామా? దిస్ ఈజ్ ఆల్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇదంతా సంపూర్ణంగా వ్యర్థమైనది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే, నీవు దైవజనుడువా కాదా? దాన్ని నిరూపిస్తూ ఆకాశము తెరవబడి దేవుని అగ్ని దిగి రావాలి. Unless and until fire of God comes down, నీవు దైవజనుడువా కాదన్నది నీకే నిశ్చిత లేదని అర్థం. ఈ తీవ్రమైన విషయాన్ని మనస్సులో పెట్టుకొని వాక్యమంతా ధ్యానించాలి. ఆత్మలో మండుతున్న వాళ్ళమై, ఆసక్తి కలిగిన వారమై మనం ప్రార్థనలు చేయాలి. ఏలియా మన ముందు మాట్లాడుతున్న మాట, నేను దైవజనునైతే ఆకాశం అగ్ని దిగి రావాలి అని. నీవు దైవజనుడు అంటానికి రుజువు ఏమిటి, నిదర్శనం ఏంటి? అది ఈ పూట మనం ధ్యానం చేస్తున్న వాక్యం. వాట్ ప్రూవ్స్ దట్ యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్? నీవు దైవ సేవకుడు అని నిరూపించేది ఏంటి? నిగ్గు తేల్చేది ఏంటి? ఆధార సహితంగా రుజువుపరిచేది ఏమిటి? ఆకాశము తెరవబడగా దిగి వచ్చే దేవుని అగ్ని తప్ప ఈ లోకము నుండి వచ్చేది ఏది కాదు. నీ గురించి 10 మంది చెప్పే మంచి సాక్ష్యం మాత్రమేనా? నీ వలన మేలు పొందిన వారైతే, అభిమానం ఉంటే ఎవరిని చెప్పొచ్చును. ఇప్పుడు సాక్ష్యం చెప్పాల్సింది దేవుడు కదా. ఎట్లా చెప్తాడు దేవుడు? ఆకాశము తెరిచి అగ్నిని పంపుట ద్వారా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతున్నమాట. పదే రిపీటెడ్గా చెప్తున్నాను, నేను దైవజనున్నా కాదా అని తెలిసేది ఆకాశము తెరవబడగా దిగి వచ్చే దేవుని అగ్నిని బట్టి మాత్రమే తప్ప ఇంకో దాన్ని బట్టి కాదు. అనర్గళంగా వాక్యం చెప్పగలను కాబట్టి దైవజనుడి కాదు. ఇతర భాషల్లో ప్రసంగాలు చేయగలను కాబట్టి దైవజనుడి కాదు. ఒక పెద్ద సంస్థను ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు కాబట్టి దైవజనుడి కాదు. అవన్నీ రకరకాల తలాంతులు, రకరకాల బలాధిక్యములు అంతే. కానీ నువ్వు దైవజనుడువా కాదా అన్న తెలిసేది మాత్రం నీ పక్షంగా, నీ ప్రార్థనలకు జవాబుగా, నీ తరపున ఆకాశం నుండి దిగి వచ్చే దేవుని అగ్ని మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
అగ్ని దిగి రాకపోతే నీ సేవ నిరూపించబట్లేదు, రుజువు చేయబట్లేదు. అది ఒక ప్రధానమైన వెలితి. ఒక నమ్మకంతో విశ్వాసంగా తృప్తిగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే కానీ దర్ ఈస్ నో ప్రాపర్ ప్రూఫ్ ఫర్ ద మినిస్ట్రీ. నీ సేవకు ఇతిమిద్దమైన రుజువు లేదని అర్థం. ఏదో కృప పొందుకొని మెల్లగా గంటికి వెళ్ళిపోవడం కాదు సేవ అంటే. పల్లములో పడి కొట్టుకెళ్ళిపోవడం కాదు సేవ అంటే. అగ్ని దిగి రావాలి ఆకాశం నుండి. ఆమేన్, ఆమేన్. నువ్వు పాట పాడుతుండగానైనా సరే, నువ్వు ఆరాధన చేస్తుండగానైనా సరే, నువ్వు వాక్యం చెబుతుండగానైనా సరే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానైనా సరే, నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. కానీ నువ్వు ఒక పని చేస్తూ ఉండగా ఆ పరిచర్యకు స్పందనగా ఆకాశం నుండి అగ్ని దిగి నీ అర్పణ మీదకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆకాశము తెరవబడని, అగ్ని దిగిరాని ప్రసంగం కానీ, ప్రార్థన కానీ, పాట కానీ, ఆరాధన కానీ, ఏది కానీ దేవుని చేత అంగీకరింపబడలేదు, నిరూపించబడలేదని అర్థం. నేనే దైవజనుడైతే ఆకాశము తెరవబడాల్సిందే, అగ్ని దిగి రావాల్సిందే. ఈ గురిగా మనం ప్రార్థన చేయాలి, సేవ చేయాలి. ఏదో 4 ముక్కలు రాసుకొచ్చి చెప్పడం, బాగా చెప్పానా అని ఇంకొకరిని అడగటం. వాడు వీడిని పొగడితే వీడు ఇంకొక సందర్భంలో వాడిని పొగడటం. వేదిక నెక్కింది మొదలుకొని ఇదే మన దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు, అది ఇది అని పుతోను దయ్యం లాగిడి పొగుడుతూ ఉంటాడు. ఒక దయ్యం ఒకడు, పుతోను దయ్యం. ఇక ఆడొచ్చి ఈయన్ని పొగుడతాడు. మరి పొగిడేటిగా రుణం తీర్చుకోవాలిగా. మరి ఎంతో గొప్ప దైవజనులు, ఎంతో ప్రేమ కలిగిన వారు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళ, అది ఇది అని ఈ జోగి రాసుకుంటే బూడిదే, అగ్గాడు వస్తుంది. ఇదే అండి దేవుడు మనల్ని పిలిచింది దీనికోసమా? మనం పొగిడితే యేసయ్యను పొగడాల, విమర్శిస్తే సైతాన్ని విమర్శించాలి. ఇంకొకరిని పొగడొద్దు, ఇంకొకరిని విమర్శించొద్దు. ఆ దరిద్రపు జోన్లోకి మనం వెళ్ళొద్దు. అసలు కాస్త రోషం ఉన్న వాళ్ళు ఆమె చెప్పండి. చప్పగా చల్లగా ఉన్న వాళ్ళు అటు ఉండండి, కానీ కసి ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే ఆమె అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసలు మాట్లాడుతున్న ముచ్చటే అగ్నికి సంబంధించింది. పిచ్చగా సైలెంట్గా అమాయకంగా ఉండబాకండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ కసి నీలో లోపల మండిపోతుండాలి. నేనే దైవజనుడైతే. నన్ను ఎంతో సవాలు చేసే వాక్యం అది. అనేక సంవత్సరాలుగా నన్ను ఎప్పటికప్పుడు తట్టి లేపరే చూసుకోరా అని నన్ను ఎప్పటికప్పుడు పొడిసే వాక్యం అది. కొన్ని చోట్ల నాకు 10 నిమిషాల వాక్యం ఇవ్వచ్చు, కొన్ని చోట్ల కేవలం ప్రార్థన ఇవ్వచ్చు, కొన్ని చోట్ల కేవలం 5 నిమిషాల ఆరాధన ఇవ్వచ్చు, కొన్ని చోట్ల 2 గంటల ప్రసంగం ఇవ్వచ్చు. సబ్జెక్ట్ ఏదైనా, టైం ఏదైనా, అంశం ఏదైనా అక్కడ దిగి రావాల్సింది మాత్రం దేవుని అగ్ని మాత్రమే. నిలబడ్డామంటే ఆకాశం తెరబడాలి, అంగీకారముగా అగ్ని దిగి రావాలి. అర్పణ మీదకు దేవుని అగ్ని ఎలాగ వచ్చేసేయాలి. నేను కూడా దైవజనున్నే అని తృప్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని యేసయ్య పాదాల దగ్గర ఒదిగిపోయి బతకొచ్చు. ఆమేన్, హల్లెలూయా. 100 కొద్ది సాక్ష్యాలు చెప్పొచ్చు, 100 కొద్ది సాక్ష్యాలు చెప్పొచ్చు. ఉదాహరణకి చాలా సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితం సూర్యాపేటలో మా బావగారి యొక్క, సిల్వి గారి యొక్క నాన్నగారు ఓ పుస్తకం రాస్తే ఆ గ్రంథ ఆవిష్కరణ కూడికి పెట్టారు. మా అక్క వాళ్ళ పెళ్ళైన కొత్త మించి 3 సంవత్సరాలు అంతే. ఒక బావమరిదిగా బావగారు ఏదో కూటమి పెట్టుకుని సహాయం చేయాలి కనుక వెళ్ళాను. అక్కడ పైన కూటమి జరుగుతుంది, ఇక ముగింపుకు వచ్చేసింది, ఇక ప్రార్థనలు చేసేస్తారు. హైదరాబాద్ నుంచి ఒక స్పీకర్ వచ్చారు. ఇక ముగింపు పాకం మనకు అర్థమైపోతుంది కనుక కిందకు వచ్చేసి గబ భోజనాలు ఏర్పాట్లన్నీ చూస్తారు. ఆ బిర్యానీ పెద్ద హండీలో నుంచి బేషన్లోకి తీసి కూరలు తీసి తిన్నా పెట్రా మంచి అడవుడు జరుగుతుంది. నేను ఇందులో మునిగిపోయి ఉన్నా, ఎవరికి లోటు రాకూడదు. బావుగారు ఆ కార్యక్రమం ఉంటాడు, నేను కింద బాధ్యతగా చూసుకోవాలి, అందరికీ భోజనాలు మంచిగా పెట్టాలని. ఈరోజు పైనుంచి పిలువ పడుతుంది, పాస్టర్ జెఫనియా వచ్చి ప్రార్థన చేస్తాడు. నేను ఈ బిర్యానీ కాడ కూరల కాడ ఉన్నాను. రే నీ పేరు పిలుస్తున్నాడు ఎవరో పెద్దోళ్ళు అంటే, అవునా అనికి అదే అవతారంతో పరిగెత్తే పైకి అందరు కళ్ళు మూసుకున్నారు. అప్పటికే
స్తోత్రాలు చెప్పండి. కళ్ళు మూసుకున్నాను, ఎవరు నన్ను చూసే ఛాన్స్ లేదు. అదొక మేలైంది. అవతారం మారిందిగా. పరుగుతుకుని అందరు కళ్ళు మూసుకొని ఉండగానే గబగబ మైక్ తీసుకొని చిన్న ప్రార్థన చేసేసి, మరి ఎవరో కళ్ళు తెరవక ముందే ఏమండి ఆశీర్వాదం ఇచ్చే లోపలికి కిందకు వచ్చేసి డ్యూటీలో జాయిన్ అయిపోయా. భోజనం అయిపోయిన తర్వాత మా బావగారు అంత అయిపోయింది నన్ను పిలిచి, బాబు ఒక తల్లిగారు నిన్ను కలవాలంటున్నారు, నువ్వు రా అని చెప్పేసి అన్నారు. లోపలికి వెళ్తే ఆమెతో పాటు ఇంకో 4 సేవకులు ఉన్నారు. ఏంటంటే, బాబు ఇందాక ప్రార్థన చేసింది మీరేనంటగా లాస్ట్లో. అవునా, బట్ పరుగు నెల్లి 2 ముక్కలు చేసి పారిపోయి ఇచ్చేసాను కదా. అదేం ప్రార్థన చేయటం, కంగారు ప్రార్థన తినగా చేయాలి కదా. భారం లేదు, నీకేమీ లేదని క్లాస్ బిగుతారేమో, చూస్తే పెద్ద మనుషుల్లాగా ఉన్నారని. నేనేనమ్మా అని చెప్పేసి అన్నాను కొంచెం భయంగా. పరుగు నెల్లి 2 ముక్కలు వేసి వచ్చేసాను కాబట్టి. అప్పుడు ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకొని, నువ్వు ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మను పొంది అన్నైనా దేవుని అభిషేకం అంత తాకింది. మా సంఘానికి 2 రోజులు పరిచర్యలు వస్తావంటే అక్కడ నేను కనీసం గ్రీటింగ్స్ కూడా చెప్పలేదు. అక్కడ కనీసం నేను వాక్య పరిచయం చేయలేదు. కనీసం 10 మందిని ప్రార్థనలో నడిపించలేదు. ఒక ఆరాధన కూడా చేయలేదు. అట్లా అందరూ కళ్ళు మూసుకుండగా వెళ్ళి 2 ముక్కలు గబగబ ప్రార్థన చేసి మళ్ళీ పారిపోయి ఎందుకు వచ్చేసాను. ఆ 2 నిమిషాల ప్రార్థనలో దేవుడు చాలామందిని దర్శించాడంట. ఇందాక చేసినోడు ఎవరో అని కనుక్కొని బావగారి దగ్గరికి వచ్చి, అతరా మా బామ్మర్ది అని చెప్తే మాకు చూపించండి ఒకసారి అని అడిగి, అలాగా ఆ 2 నిమిషాల ప్రార్థనలో దగ్గర ఒక 10-12 మీటింగ్స్ నాకు బుక్ అయి ఉంటాయి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఎన్నడూ నా వాక్యం వినలేదు. పలానా చోట వాక్యం చెప్తుంటే విన్నాం, చాలా బాగుంది, అందుకే పిలిచామనేది లేదు అసలు. నేను గొప్ప చెప్పుకోవటం కోసం ఈ మాటలు చెప్పట్లా. నేను ఏనాడో ప్రభు కొరకు నరకబడి సంపబడి బూడి తెప్పేసి వచ్చాను. నేను చెప్పుకుంటా గొప్పే ఉంది, అదేమీ లేదు. కానీ మనము దైవజనులమా కాదా అన్నది దిగి వచ్చే అగ్ని నిరూపిస్తుంది. నేను ఇలా, నేను అలా, నేను అది, నేను ఇది, ఇంత చదువు, ఇంత విద్య, ఇంత జనం, ఇంత ధనం, ఇవేమీ గొప్పవి కాదు. మన చుట్టూ ఉండే బ్లాక్ క్యాట్ కమాండోస్ వల్ల మనం నిరూపించబడతామా? ఏమంటే మనకున్న సెక్యూరిటీని బట్టా, మనకున్న పాపులారిటీని బట్టా, మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టా, విదేశాలతో మనకున్న సంబంధాలను బట్టా, అసలు ఆ దేశంతో లింక్ దిగాక ఎన్ని దేశాలు నీకుంటే ఏందిరా? బుద్ధిగా తలకాయలని ఎవరం కాకపోతే పరలోకము నా దేశము అనే పరిస్థితే నీకు లేదా? ఆ దేశంలో నీ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు, నీ వీసా ఎప్పుడో వెనక్కి తీసుకున్నారు, నిన్న చుట్టుపక్కల రానిచ్చే అవకాశమే లేదు. నువ్వేమో పరదేశీనే నీలా అలా అంటారు. ఇక్కడ కూడా పరదేశం వెళ్ళారా నువ్వు? ఇక్కడికి రావులే నువ్వు అంట. మన గుండెలు ఈ పగలు మండితూ ఘోషించాలి, ప్రభువా నా సేవను నిరూపించడానికి అగ్నిని పంపు నాయనా. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేనే దైవజనునైతే అందరు మిగతా చెప్పండి గట్టిగా, మిగతా చెప్పండి గట్టిగా. నన్ను సోదిలాగా సరిగ్గా వినాలి. నేనే దైవజనునైతే చెప్పాలి గట్టిగా. నేనే దైవజనునైతే ఆకాశం నుండి అగ్ని దిగునుగాక. హల్లెలూయా. ఒక బలిపీఠ మీద అర్పణ ఉన్నప్పుడు అగ్ని రాకపోతే అది అంగీకరింపబడినట్టు కాదుగా. అసలు అగ్ని వస్తేనే అంగీకారమైనట్టు. నీవు కానీ, నీ పాట కానీ, నీ ప్రార్థన కానీ, నీ హృదయం కానీ, నీ జీవితం కానీ, నీ సమర్పణ కానీ, నీ దేహం కానీ అసలు అంగీకరించబడింది అంటానికి రుజువే అగ్ని రావటం కదా. ఒకవేళ అగ్ని రాకపోతే ఇంకా ఏం కాలేదు గట్టిగా, ఇంకా ఏం కాలేదు, నువ్వు అంగీకరింపబడలేదు. ఇంకా నీవే అంగీకరింపబడకపోతే ఇక నీ అర్పణ ఎప్పుడు, నీ సేవ ఎప్పుడు? నేను దేవుని కొరకు చేస్తున్న కార్యములు అని చెప్పుకునేది ఎప్పుడు? కయ్యను హేబేలు ఉదంతాన్ని మీరు చూస్తే, కయ్యను అర్పణ రిజెక్టెడ్ అని, హేబేలు అర్పణ యాక్సెప్టెడ్ అని వారికి ఏమైనా SMS వచ్చిందా? ఆకాశంలో ఒక స్వరం వినబడిందా?
మరి ఎలా నిర్ధారణ జరిగింది? ఇద్దరు చెరొక బలిపీఠం ఎవడు అర్పణ పెట్టుకున్నాడు? హేబేలు అర్పణ మీదకి ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చింది. అసలు నీ హృదయం అంగీకారమేనా? నీ సమర్పణ అంగీకారమేనా? నీ దేహం అంగీకారమేనా? నీ యొక్క పాట, ప్రార్థన, నీ బతుకు, నీ సేవ ఏదైనా అంగీకారమేనా? నీ సమర్పణ అంగీకారమేనా? అసలు అంగీకరించబడింది అనడానికి రుజువే ఆకాశం తెరవబడి నీ మీదకి దిగి వచ్చే అగ్ని. ఒకవేళ నీ పరిచయలో, నువ్వు పాడుతున్న పాటల్లో, చేస్తున్న ప్రార్థనలో, చేస్తున్న ప్రసంగాల్లో, నీ మొత్తం పరిచయలో ఒకవేళ దేవుని అగ్ని దిగి వచ్చే పరిస్థితులు లేకపోతే నీవు ఇంకా అంగీకరింపబడలేదని అర్థం కదా. ఇంకా నిరూపణ ఎప్పుడయ్యా? అసలు పరలోకం నిన్నే అంగీకరించకపోతే ఇంక నిరూపించబడేది ఎప్పుడు? నేను నా సేవ నిరూపించబడాలి. ఇతడు నిజముగా దైవజనుడని మా ఏరియాలో ప్రూవ్ అవ్వాలి. అది తర్వాతి దశ. మొదట అసలు అంగీకారం అవ్వాలి కదా. ఒక పాట పాడావు, ఒక ప్రార్థన చేసావు, ఒక ఆరాధన చేసావు, ఓ వాక్య పరిచయం చేసావు, దాని మీదకి ఆకాశం తెరబడి అగ్ని రాలేదంటే ఆ రోజు నువ్వు ఏడవలసిందే. ఆ రోజు తిని పడుకోకూడదు. నువ్వు ఆ రోజు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోకూడదు. అయ్యా ఈరోజు ఎందుచేతనో నర్పణ మీదకి అగ్ని రాలేదు, అందులో నీకు నచ్చంది ఏముంది ప్రభా, నువ్వు అంగీకరించింది ఏముంది ప్రభా, నీకు ఇష్టం లేనిది ఏముంది ప్రభా. అయ్యా ఒక్కసారి బయలుపరచు, ఇంకొకసారి అలా చేయను. నీవు అంగీకరించకపోతే ఇక నాకు ఆ స్టేజ్ ఎందుకు ప్రభా, నేను వాడబట్టం ఎందుకు, నేను మాట్లాడటం ఎందుకు, నేను పాడటం ఎందుకు ప్రభా, నేను ప్రార్థించడం ఎందుకు ప్రభా అని నీ గదిలో నలిగి కరిగి దేవుని సన్నిధిలో అంగీకరించబడి మళ్ళీ అగ్ని దిగి రాగలిగిన స్థాయిలో మళ్ళీ వేదిక మీద రావాలి. ఒకసారి దైవజనులు రైనాడ్ బాంకే గారి సాక్ష్యం నేను యూట్యూబ్లో చూశాను. ఎప్పుడైనా నాకు కొంచెం మనసులో బాధ అనిపిస్తే, ఎప్పుడైనా కొంచెం డల్గా నేను ఫీల్ అయితే ఆయన ప్రసంగాలు పెట్టుకొని వింటూ ఉంటాను. నాకుండే టానిక్, సెలైన్ అన్నీ అదే. కొంచెం ఏమన్నా కొంచెం బలం వీక్గా అనిపించింది అనుకో, ఇక ఒక ప్రసంగం పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని కూర్చుంటాను. చుట్టుపక్కల జనం ఉంటే చెవులో పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. నాకు అసలు ఏమీ తెలియకుండా అక్షరం ముక్కరాని కాలంలో, అరగంట కూడా వాక్యం చెప్పని కాలంలో, 18-19 సంవత్సరాల కాలంలో, అసలు ఏమీ తెలియని కాలంలో రైనాడ్ బాంకే అనే గొప్ప దైవజనుడు ఉన్నాడని, ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకుంటున్నాడని, మిలియన్ల కొద్దీ ఆత్మలు రక్షించబడుతున్నాయని, ఆయన ఒక్కసారి హల్లెలూయా చెప్తే ప్రభావం దిగి వచ్చేస్తుందని, దయ్యపు శక్తులు పారిపోతున్నాయని, దేశములు కదిలిపోతున్నాయని నేను విన్నాను. విని అమ్మ బాబోయ్ ఆ దైవజనులా చేయాలి సేవ చేస్తే అని ఏమీ తెలియకుండా ఒక ఆశ, అవగాహన ఏర్పడింది. ఈలోపు ఎక్కడో ఒక ఫోటో దొరికింది. అయింది ఎక్కడో దొరికింది. మొత్తానికి ఆయనకి గడ్డాలు మీసాలు లేవు. నాకు అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి. అప్పుడు ఏం చేశానంటే ఆయన ఫోటో తెచ్చుకొని ఒక రోజంతా కూర్చొని ఆయన గడ్డాలు మీసాలు వేసేసాను. ఆ ఫోటోకి గడ్డాలు మీసాలు వేసేసి కింద జఫన్య శాస్త్రి అని రాసేసి నా ప్రేయర్ రూమ్లో పెట్టుకున్నాను. దాన్ని ప్రతిరోజు దాన్ని చూసి ఏడిచేవాడిని. ప్రభువా ఈ దైవజనులాగా నా మీద కృప చూపయ్యా. ఆయన ఇట్లా అంటే హల్లెలూయా అంటే ప్రజలు పశ్చాత్తాపడిపోతున్నారంట, మారుమనసు పొందుతున్నారంట. అయ్యా తెలియకుండానే కనెక్ట్ అయిపోయాను. ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడో మీటింగ్కి వెళ్ళలేదు, ఏం తెలియదు నాకు. ఇప్పుడంటే యూట్యూబ్లో ఏమన్నా ప్రసంగం కావాలంటే పేరు కొడితే వస్తుంది. అప్పుడు ఏముంది, టాకింగ్ అబౌట్ 94 and 95, అప్పుడు ఏం సౌకర్యాలు లేవు. ఏ వీడియో క్యాసెట్ తెచ్చుకుందామన్నా ఆయన పేరు చెప్తే ఎవడు ఎక్కడ ఇచ్చేవాడు కాదు, ఏమి లేవు. అందరూ బెన్నిహిన్ గారి క్యాసెట్లు తెచ్చుకొని చూసేవారు. నాకు ఆయనది కావాలంటే ఎవడు ఇచ్చేవాడు కాదు. నా మనసులో ఖాళీ ఉండిపోయేది. నేను ఆయన పేరు ఇప్పుడు ఎందుకు ఉదహరించానంటే, ప్రపంచం సంగతి ఏం తెలియదు కానీ ఆయన ఊరక మాట్లాడినా, గ్రీటింగ్స్ చెప్పినా, ప్రైజ్ ది లార్డ్ చెప్పినా, హల్లెలూయా చెప్పినా నాలో ఏదో అంటుకుపోతూ ఉంటుంది. ఇంకైనా ప్రసంగం చేయకల్లా. కొంచెం బాధగా డల్గా అనిపించినప్పుడు, దుఃఖంగా అనిపించినప్పుడు అది పెట్టుకుంటే ఆయన కమాన్ ప్రైజ్ ది లార్డ్ అనేప్పటికీ నాకు ఉద్యమం వచ్చేస్తుంది. ఇక ఉపవాసం, ఆ ఉద్యమం ప్రసంగం సంగతి నాకు తర్వాత నేను అనుకుంటాను, అమ్మ బాబోయ్ ఆయన బాబు దైవజనుడంటే ఆయన. ఇంక ప్రపంచంలో ఎవడు సర్టిఫికేట్ ఇవ్వర్లా, నా కన్ఫర్మేషన్ అదే.
ఆయన ఒక్క పదం పలికితే రగిలిపోతుంటుంది, అంటుకుపోతుంటుంది ఎక్కడో. ఇంక నేను ఖాళీగా కూర్చోలేను, ప్రశాంతంగా ఉండలేను, మంటలు వచ్చేస్తుంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రపంచమంతా కలిసి నా మీద నీళ్లు పోసేస్తే మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకొని ఆయన ప్రసంగం పెట్టుకుంటే మళ్ళీ అంటుకుపోతుంది. కేసు రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పండి. నా కొరకు దేవుడు ఈ భూమి మీద అనేక మంది దైవజనులను ఆశీర్వాదకరంగా వాడుకున్నాడు. అందులో ఆయన పేరు ఫస్ట్ పేరులో చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ఆయన చూడలే, ఎప్పుడు ఆయన కలుసుకోలే, ఆయన మహిమలోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. కానీ ఆ ముద్ర నా మీద ఉండిపోయింది. ఈ రోజుకి కూడా కారులో పోతూ ఉంటే అంత ఒకలాగా అనిపించింది అనుకోండి, టక్కునోడు పెట్టుకొని చెవులో పడేసి మొత్తం రిలాక్స్ అయిపోయి కూర్చుంటాను. అక్కడ దిగేపాటికి రీఛార్జ్ అయిపోతాను వేసి రక్తం ఇచ్చి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా నేను ఈ మాట కొన్ని వందల సార్లు చెప్పుంటాను చాలా స్టేజ్ల మీద. నేను కృప పొందినటువంటి దైవజనులను నేను మరుగుపరచాల్సిన అవసరం లేదు. నేను సాక్ష్యం ఇస్తాను. నేను ఎవరి ద్వారా మేలు పొందానో నేనేమి దాన్ని మరుగు చేసి ఏం లేదు. నాకు యేసుప్రభుకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, మేము ఇలా మాట్లాడుకుంటామని అంత పోజు కొట్టే పని ఏం లేదు. నేను ఇలా బాగుపడడానికి ఎంతోమంది దైవజనులు కన్నీరు అభిషేకం కారణం. వాళ్ళందరిని బట్టి ప్రభువుకు స్తుతి చేస్తుంటాను. నేను వారికి రుణస్థుడిగానే ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. నేనే దైవజనుడనైతే చెప్పండి ఏమి రావాలి? చెప్పండి. మన బ్రతుకు అంగీకారం అయితే, మన హృదయం అంగీకారం అయితే, మన మాటలు మాట్లాడరు, మన ప్రార్థన, మన పాట, మన ఆరాధన అగ్ని దిగి రావటం అంటే దేనికి సూచన? దేవుడు అంగీకరించాడు. ప్రసంగం బాగుందా అని ఇంకొక నడవటం కాదురా, ఫుల్ అది అంగీకరించబడితే అగ్ని వస్తుంది. అన్న పాయింట్లు బాగున్నాయా? 7 పాయింట్లు చెప్పినట్టు ఉన్నాయి. ఇంకొకరు మెచ్చుకోవటం ఏంటి సార్ ఇది? అసలు ఆ కోణం ఉందంటే నువ్వు తప్పిపోయినట్లు లెక్క. ప్రార్థన చేసి బాగా చేశానా అన్నామంటే ఆ ప్రార్థన పరలోకం పోలేదనే కదా అర్థం. నీ గురి పక్కనోడే అన్నప్పుడు పైకి ఎందుకు పోద్దా ప్రార్థన? ప్రార్థన యొక్క అంతిమ లక్ష్యం ఎప్పుడూ యేసయ్యే కదా, దేవుడే కదా. ప్రార్థన వీడికి గురిపెట్టి చేస్తావా? ప్రార్థన వాడి గురిపెట్టి చేస్తావా? ఏంటి దరిద్రం అసలు? నేను దైవజనుడు అయితే ఏం రావాలి చెప్పండి? చెప్పండి ఏం రావాలి? ఏలియా గారికి మంచి ఇల్లు ఉందా? ఏలియా గారికి మంచి వస్త్రం ఉందా? టైంకి మంచి భోజనం చేసేవాడా? ప్రజలు విపరీతమైన ఫాలోయింగ్ ఉందా? ఏమీ లేదు సార్. కానీ అతన్ని ఫాలో చేసేది మాత్రం దేవుని అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్దాం బిడ్డలారా. అమ్మా పిల్లలు, రే మీరు కూడా రోషన్ తెచ్చుకోండి. అది పెద్ద పెద్ద దైవజనులకేమో, ప్రఖ్యాత సేవకులకేమో, బాగా వరాలు పొందిన వాళ్ళకేమో అని పిచ్చి భ్రమలో ఉండకండి. నిన్ను అంగీకరిస్తే నీ హృదయం, నీ సమర్పణ, నీ ప్రార్థన, నీ కన్నీరు దేవుడికి అంగీకారం అయితే స్పందనగా రావాల్సింది అని చెప్పండి. చెప్పండి గట్టిగా. ఎలాగో ఏడ్చే కూర పాడవలకు ఉంటుంది అంటారుగా, అయిందానికని తెగేడి చేస్తారు కదా. అనుకున్నా జరగట్లేదని, ఎవడూ గౌరవించట్లేదని, ఎవడూ పట్టించుకోవట్లేదని, ఇంటోడు కూడా సిరగ్గానే చూస్తున్నాడని సోది ఏడుపులు ఏడ్చే బదులు, అయ్యా నా బ్రతుకు నీకు అర్పించుకున్నానుగయ్యా, నాకు ఇంకేముంది లోకంలో, ఏం కావాలి, నీ కొరకే బతుకుతున్నానుగా, దీనికి అంగీకారంగా అగ్నిని పంపో. ఆ ఒక్క ఏడుపు రసాలు మిగతా మొత్తం లైన్లోకి వచ్చేస్తాయి. ఒక సామెత చెప్పనా మీకు, నేను ఎప్పుడు చెప్తున్నాను ప్రసంగంలో, సూర్యుడే నా పొట్ట అయితే చుక్కలని నా కుక్కలే అన్నాడు అంట కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెన్నెల రాత్రి 6 బయట పడుకొని, అబ్బా ఈ సుక్క తెగిలిగిపోతుంది, నాకు ఈ సుక్క తెగ పరిగెత్తుంది, ఇది నాది, ఎవడు కాడు ఒక రక్ష, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని కోరుకుంటుంటే మధ్యలో నాలంటే అమ్మాయి కూడా ఒకడు ఉన్నాడంట. అరే నువ్వు మాట్లాడే వెంటనే రేపు మధ్యాహ్నం 12 చెప్తానన్నాడు అంట. పిండి ఆరబోసిన పండు వెన్నెలలో చెప్పకుండా పట్టపక్కలు మెట్ట మధ్యాహ్నం 12 చెప్తావరా నువ్వు ఏంటంటే, రేపు చెప్తానులే అన్నాడంట. మంచి మధ్యాహ్నం 12 సూర్యుడు చూపించి, ఇది నా నక్షత్రం అన్నాడు. ఇదేంది రైడ్ కొంచెం తేడాగా ఉన్నాడంటే అప్పుడు చెప్పాడంట, ఆ 1 కోటి మంది కలిసి ఈడిచ్చిన వెలుగెత్తున్నారా, ఈడొక్కడ మన పార్టీ అయితే ఈ సుక్కలన్నీ నా కుక్కలే అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాస్టర్ గారు కూడా సరిగా గౌరవించట్లేదని, సందర్భం వస్తే పాస్టర్ గారు కూడా తాను సేఫ్ జోన్లో ఉండి నన్ను బుక్ చేసేస్తున్నాడని, తండ్రే సరిగా గౌరవించకపోతే ఎలాగని, చాలామంది బిడ్డల్లో పాస్టంలో ఒక చెరగని గాయం ఉంటుంది. అది ఎవ్వడికి చెప్పుకోరు. చెప్పుకుంటే ఇంకాస్త పలచనయ్యి పరువు పోయి వాళ్ళు కూడా గౌరవించడం మానేస్తారేమోనని ఒక బాధ ఉంటుంది.
నేను దైవజనుల, భక్తుల, పరిశుద్ధుల హృదయాల్లోనికి వెళ్ళి చూసి సేవ చేసే మనిషిని కనుక ఇవన్నీ నాకు తెలుస్తుంటాయి. ఈ బాధలో కొన్ని వందల మంది సాక్ష్యం చెప్పారు. అవతల హలో అనే లోపే వాళ్ళ స్థితి ఎలా ఉందో కొద్దో గొప్ప గుర్తుపడతాను ఆ సౌండ్లో. నేను అన్నా ప్రైజ్లో లోపాడు ఎవరం కొంచెం అర్థమైంది నాకు. ఏంటి ఏమైంది నీకు? లేదన్నా బాగా అడిగి ఎంత మేనేజ్ చేసినా చెప్తావదో చెప్పాలంతే. చాలాసార్లు మా మమ్మీ నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయదు, తను ఏదైనా దుఃఖంలో బాధలో ఉంటే. ఆడు గొంతు గుర్తుపెట్టేస్తాడు. నేను ఫోన్ మాట్లాడినా ఫోన్ తీయకపోతే అన్నయ్య కూడా ఏంటి మమ్మీ ఫోన్ తీయట్లేదు, సాయంత్రం మాట్లాడుదంటలేరా, నాకు అర్థమైపోద్ది మ్యాటర్. దేవునికి స్తోత్రం. ఎంత కష్టపడి మేనేజ్ చేసుకొని కళ్ళు దోచుకొని గొంతు సరి చేసుకొని నీళ్ళు తాగి హలో అన్నా సరే గుర్తుపడతాను నేను. ఏమైంది మమ్మీ? ఏమి లేదులే. ఏమైంది? బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా. నాకు తెలుసు ఏమైంది చెప్పు. అబ్బా వీడితో ఏగలేము అసలు. హృదయాలని అర్థం చేసుకునే కొంచెం కృప దేవుడు ఇచ్చాడు కనుక చెప్తున్నా. చాలాసార్లు పాస్టర్లు మీరు ఎంత బాగా వాడబడుతున్నా అందరికి ఉండే గాయం అది. ఈ గాయం సంగతి నాకు తెలుసుగా. మా పాస్టర్కి ఆ గాయం రాకుండా చూసుకుంటాను. ఇప్పుడు నేను లేనప్పుడు సీక్రెట్గా మా పాస్టర్ని అడిగి చూడండి, ఇది నిజమా, మీ ఓడేట చెప్పాడు అని ఎంక్వైరీ చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పరోక్షములో మా పాస్టర్మ ఘనపరచబడేలాగా నేను ప్రవర్తిస్తాను. అమ్మ అంటే సంఘం అంతా లేచి నిలబడి గౌరవించే స్థితిలో ఆమెను ఉంచుతాను నేను. ఒక దశలో ఎన్ని నెలలో నేను కనపడకపోయినా పర్లేదు, పాస్టర్ ఊర్లో ఉందంటే సంఘం అంతా ప్రశాంతంగా నిద్రపోతారు. అమ్మను కూడా తీసుకెళ్తానంటే ఎందుకు మీరు వెళ్ళొచ్చుగా, అమ్మ ఎందుకు? నేను వెళ్తే ఎవడికి ఏడుపు కూడా రాదు. మీరు వెళ్ళండి అయ్యారు, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు వెళ్ళు. పాస్టర్ అమ్మని తీసుకెళ్తానా అంటే ఒకడికి ఎట్టు ఉంటుంది ప్యాను. అమ్మని తీసుకెళ్తున్నావా? ఇప్పుడు మాకు ఏదైనా వస్తే అట్ట అమ్మని తీసుకెళ్తున్నావు నువ్వు. మన యాటిట్యూడు, మన సాక్ష్యం, మన ప్రవర్తన అయ్యగారులు వింటున్నారా? పాస్టర్ల గౌరవం పెంచేదిగా ఉండాలి. అది అడిగేం తెలిసే పిచ్చి మొక్కదే నేను అన్నానుగా నీకు అన్నామనుకో పనికి మాలిన వాగుడు అంటారు దాన్ని. మంచి మంచి సేవకులు అందరూ స్తోత్రం చెప్పండి. ఏందిరో పెళ్లి గనులు చెప్తున్నారు ముందే స్తోత్రం. దెబ్బలు పడతాయి. పిచ్చి పిచ్చిగా ఉన్నారా అబ్బాయి? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, అగ్ని వస్తే తప్ప మనం అంగీకరింపబడినట్టు కాదు. మనం ఫీల్ అయిపోతామేనా, నేను అంకితం అయిపోయిన సేవకి నేను అర్పించేసుకున్నాను, నాకు సమస్తం దేవుడే, నా పానీయ భాగం దేవుడే, నాకంతా దేవుడే. అటు నుంచి ఆయన కూడా ఫీల్ అవ్వగలరు. డెడ్ అయిపోయిన ఫోన్లు ఎంతసేపు మాట్లాడతావు? అవతలకి వెళ్తలేదు కదా నేను. ఫోన్ ఎప్పుడో డెడ్ అయిపోయింది, వారికి కట్ అయిపోయింది, ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. అసలు అవతలకి వెళ్తగా అటు నుంచి స్పందన రావాలి. ఆమేన్ ఆమేన్. ఏంటి ఆ స్పందన పేరు? చెప్పాలి గట్టిగా. అగ్ని దిగి వస్తే తప్ప నీవు అసలు అంగీకరించబడ్డట్టే కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములోను అర్పించిన అర్పణ మీదకి, బలిపీఠం మీదకి దేవుని అగ్ని దిగి రాకపోతే అసలు సేవే స్టార్ట్ అవ్వదు. అందరూ చెప్పండి అన్నమాట, సేవే. ఫస్ట్ ఏం చేయాలి? బలిపీఠం దగ్గర అర్పించిన తర్వాత కదా గుడారంలోకి వెళ్ళాలా. స్టార్టింగ్ పాయింట్ ఏంటి అసలు? చెప్పాలి గట్టిగా. మరి స్టార్టింగ్ పాయింట్ అగ్ని రావటం కదా. మరి అగ్ని రాకపోతే నువ్వు అసలు లోపలికి ఏం వెళ్తావు? వెళ్ళి ఏం చేస్తావు అసలు? అంటే నీ సేవ ప్రారంభమే నీ మీదకి ఏమి రావాలి? ఇంకందులో తిరగలేదు. ఉద్యోగాన్ని మానేసావా, వ్యాపారాన్ని మానేసావా, సుఖాన్ని వదిలేసావా, ఆనందాన్ని వదిలేసావా, డబ్బును వదిలేసావా? బలిపీఠం మీద నువ్వేం పెట్టావు? ఆ పెట్టిన అర్పణ మీదకి ఏమి రావాలి? అది స్టార్టింగ్ పాయింట్. అసలు నువ్వు బలిపీఠమే ఖాళీగా పెట్టుకుని సరైన సమర్పణ లేకపోతే, సరైన అర్పణే లేకపోతే, యేసుతో టీవీగాను పోదామా? ఎక్కడికే పెద్ద టీవీగా బయలుదేరావు. గుళ్ళకి వెళ్ళాలంటే అగ్గి రావాలి కదా. ఇక్కడ నువ్వు ఎంతకాలం చేసి ఆవరణలో బతకడమే. నీ రెఫరెన్స్ ఎంత? 84:10. 84 అన్నాక అధ్యాయం ఏంటి పుస్తకం ఏంటి చెప్పక్కర్లా.
66 దాటితే ఇక పుస్తకం పేరు చెప్పాలా? ఏంటి చెప్పండి అది? 84 బదులు ఏముంది? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. చెప్పాలి అందరు గట్టిగా. ఆవరణంలో ఏముంది చెప్పరేమయ్యా? బలిపీఠం అనండి. బలిపీఠ బుద్ధ పరిచయం చేయవాడు బల్యర్పణలు తిని బతకొచ్చు, వాడి సేవ అంతే. నీకు అర్థమైందా? బలిపీఠం యుద్ధ సేవ చేయవాడు బల్యర్పణలు తిని బతకాలి. ఆడి బలిపీఠం దగ్గరే ఉంటాడు. ఎందుకని? అర్పణలో. మీకు అర్థమైందా? బలిపీఠం యుద్ధ పరిచయం చేయవాడు బలి అర్పణల చేత దీవించబడవచ్చు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక అక్కడ కూర్చొని వేస్తుంటాడు యేసు రక్తం వేసి. ఏంటి కారణం? అన్ని సందాలు తింటాడు, బియ్యం తింటాడు, కోళ్ళు తింటాడు, వచ్చిన ఎల్ల పోనేవాడు. ఏంటంటే బలిపీఠం యొక్క పరిచయం చేయవాడు బలి అర్పణల చేత పోషింపబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. చిత్రం తెలుసా? వీడి విశ్వాసులు తెచ్చిన ప్రతి అర్పణ అంగీకరించబడుతుంది, ఈడే అంగీకరింపబడలేదు. నా మాటలు కాస్త కఠినంగా ఉంటాయి కానీ భరించండి. ఈ పూటకి ఆదరణకరమైన మాటలు దేవుడు ఇస్తే రాత్రికి చెప్తాను, పోనీ రేపు చెప్తాను. ఏముంది, నేను ఏడ తెచ్చేది ఏదో ఒకటి. ఆయన నాకు ఇచ్చింది మీ దగ్గర తెచ్చాను నేను. స్తోత్రం చెప్పండి. మీరు మిఠాయి కోసం వచ్చి ఉంటారు, కాకరకాయ పులుసు పెట్టవచ్చు. నేను చేయగలిగింది ఏమి లేదు, ఆయన ఏది చెప్తే అదే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఒక్క మాట మీ దృష్టికి తెస్తున్నాను బిడ్డలారా. అగ్ని దిగి వస్తేనే చెప్పండి నువ్వు అంగీకారం. రెండో మాట, అగ్ని దిగి వస్తేనే అసలు సేవ స్టార్ట్ అయినట్టు మొదలవుతుంది. అక్కడ అగ్ని రాకుండా అసలు పరిచయం స్టార్ట్ అవ్వదు. ఆ అగ్ని, ఆ అభిషేకం అవన్నీ ఏమి లేవలండి. అయినను దేవుని కృపను బట్టి చాలా పరిచయాలు చేయగలుగుతున్నాం. ఎప్పటికైనా దేవుడు కృప మాకు ఇస్తాడు, ఎదురు చూస్తున్నాం. కాదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము చిన్నప్పుడు మా తాతయ్య కారు వేసుకొచ్చి అక్కడ పెడితే ఇంట్లోకి రకంగా మేము ఆగిపోయిన కార్లు కూర్చొని స్టీరింగ్ తెగ తిప్పేసేవాళ్ళం. ఆగిపోయిన కారులో కూర్చొని స్టీరింగ్ తిప్పేసి అన్ని టర్నింగ్లు కొట్టేసేవాళ్ళం. ఎవడు అంటే ఒక్క దూకి పారిపోవటమే. దేవునికి స్తోత్రం. స్టాండ్ వేసిన సైకిల్ తొక్కటం, ఆగిపోయిన కారు స్టీరింగ్ తిప్పటం, అది కాదురా మజా. నిజంగా తోలాలా. హల్లెలూయా. నీకు అసలు స్టార్ట్ అవ్వలేదు మినిస్ట్రీ. ఇంకా ఆ బలిపేట చుట్టూ కూర్చొని అన్ని రకాల అర్పణలు తినేస్తున్నావు పొలమని. నీ మీదకి దేవుని అగ్ని దిగి రావాలి. అంగీకరింపబడితేనే సేవ స్టార్ట్ అవుద్ది. రాజీ పడద్దు. నీ తలంపులు కాల్చబడ్డాయా? నీ ఆలోచనలు కాల్చబడ్డాయా? నీ చర్మము ఒలిచివేయబడిందా? సరైన అగ్ని రాకపోతే ఎలాగా? అగ్ని రావాలి అంటే ఒక పశువు బలిపీఠం మీదకి రావాలి. అనండి గట్టిగా. అగ్ని రావాలంటే ఇప్పుడు ఆ పశువు సజీవంగా ఉండగా అగ్ని వస్తుందా? చెప్పాలి మీరు. ఆ పశువు వధించబడితే కదా అగ్ని వస్తుంది. ఇప్పుడు ఆ పశువు ఎవరు? పాత నిబంధనలు అయితే విశ్వాసాలు వేసి తెస్తే అది. కొత్త నిబంధనలు అయితే మనమే సజీవ యాగంగా మనమే బలిపీఠం మీదకి రావాలి. అంటే ఇప్పుడు ఎవరు బలిపీఠం ఎక్కాలి ఫస్ట్? చెప్పాలి గట్టిగా. బలిపీఠం యొద్ద పరిచర్య చేయవాడు బలిపీఠం మీద అంగీకరింపబడినవాడు అయి ఉండాలిగా. మీరు మాట్లాడలా? చెప్పండి గట్టిగా. అంటే మొదట పాత నిబంధనతో ఏదో గొర్రెనో మేకనో ఎద్దునో ఎవడేది చేసో దాన్ని పెట్టేవాళ్ళం. ఇప్పుడు కొత్త నిబంధన అధికారిగా మనమేగా రావాలి సమర్పణలోనికి. అంటే బలిపీఠం మీదకి ఎవరు రావాలి? చెప్పాలి. ప్రజలందరి పక్షముగా ప్రాయశ్చిత్తం చేయటకు ముందు నువ్వు బలిగా ఫస్ట్. ఇప్పుడు నువ్వు బలిపీఠం, నేను ఆల్రెడీ బలిపీఠం ఉన్నాను అయ్యా, నన్ను ఏడిపించబాక. నువ్వు ఏదో రోడ్డు మీద తిరగట్లా ఖాళీగా లేను, నేను బలిపీఠం మీదకి వచ్చేసాను. వెరీ గుడ్, వచ్చేసావు కదా. వచ్చేస్తే ఫస్ట్ ఏం జరగాలి తెలుసా? పశువును పడుకోబెట్టగానే తలనరికేయాలి. అంతేనా? బలి సిస్టం. నిర్గమకాండం లేవికాండం చదువుకున్నావా? బలిపీఠం మీద ఫస్ట్ ఏం చేయాలండి? చెప్పండి గట్టిగా. తల నరకబడాలి అనండి. అంటే అర్థం ఏంటి? నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ తెలివి, నీ ప్లానింగ్స్ మొత్తం కట్ అయిపోతేనే సేవ స్టార్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి ప్లానింగ్గా సేవ చేస్తే, తెలివిగా సేవ చేస్తే, కొత్త కొత్త పథకాలు కనిపెడితే, విదేశాల్లో ఉద్యోగం చేసి ఒక 10 లక్షలు మూలధనంగా పెట్టుకొని సేవ చేస్తే దాని పేరు వ్యాపారం అంటారా? సేవ. 10 లక్షలు పెట్టుబడితో సేవ చేస్తే సేవలుగా అవుతుంది సార్, అది వ్యాపారం అంటారు దాన్ని. మళ్ళీ ఈడు అంటాడు, దేవుని కృపను బట్టి మేము ఎవరి కానుకలపై ఆధారపడకుండా
మా స్వంత డబ్బుతో మేము సేవ చేయుచున్నాము. అరే నీకు ఎవడరా మాట చెప్పింది? మోషే చేతులు ఒప్పుకుంటూ వచ్చే తప్పదు. అక్కడ 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నాం. 1 టన్ను బంగారం తీసుకుని రా, మినిస్టర్కి ఉపయోగపడద్ది. అట్లీస్ట్ ఆ ఇత్తురుగాడు సొమ్మన్న తీసుకురారా, ఎట్ట చేస్తావు సేవ అన్నాడండి దేవుడు. ఒట్టి కర్ర నువ్వు రా బయటికి అన్నాడు. స్తోత్రం చెప్పరే. ఓరి పిచ్చి మొఖాలారా, వాళ్ళలో పడవలు వదిలేస్తారేంట్రా? అవి ఉంటే మినిస్టర్కి ఉపయోగపడతాయి. రోజుకు 1000 రూపాయలు 10 రూపాయలు వస్తాయి. పడవలు ఉంచుకోండి, కనీసం గిరాకీయే, అద్దెకి ఇవ్వాలా అన్నాడా? వదిలేసిరా. స్తోత్రం చెప్పరే. అక్కడ మోషే దగ్గర నుంచి, అక్కడ ఎలీషా దగ్గర నుంచి, అక్కడ అపోస్తల దాకా ఎవడికి రాని ఆలోచన ఈడికి వచ్చింది. ఇదేమిటిది? తల నర్రకబడని ఎద్దు. స్తోత్రం చెప్పండి. తల నర్రకబడని వీడి మీదకి అగ్ని వచ్చుద్దా సార్? అసలు నీ పథకాలేందిరా, నీ తెలివేందిరా, నీ స్కీములేందిరా? తల నరకబడాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్లాన్స్, నీ తెలివితేటలు, నీ జిమ్మిక్కులు, నీ ట్రిక్కులు ఇవన్నీ పోవాలి ఫస్ట్. కట్ అయిపోవాలంతే. నెక్స్ట్ టైం అయిపోవాలి తెలుసా? చర్మం తీయాలి. బోధించింది ఎర్రెద్దా, నల్లెద్దా, ఎర్రెద్దా, తెల్లెద్దా, తోలు తీసేయాలి. స్తోత్రం చెప్పండి. చెప్పరే. చర్మం తీయాలా వద్దా మీరు చెప్పండి. రంగు అనండి. చర్మము తీసిన ఎద్దులన్నీ కూర్చోబెట్టు పక్కన వరుసగా బలిపేట మీద. ఏది ఎర్రెద్దో ఏది నల్లెద్దో తెలిసే ఛాన్సే. నేను ఫలానా, మా వర్ణం ఇదండి, మా వర్గం ఇదండి. ఆ ఎద్దును తోలు తీయాలా? మీరేం ఫీల్ అవ్వకండి, నేను ఆ పని మీద ఉన్నాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కమ్మగా 4 మాటలు చెప్పండి. ఎందుకు తోలు తీస్తున్నావు? ఎందుకు తీస్తున్నానంటే అది బలిపీఠం దాకా వచ్చిందిగా. ఆడింటికి వెళ్ళి తోలు తీస్తాను నేను? ఆడు సేవ అంటే ఇష్టమే, దేవుడు అంటే ఇష్టమే, పరిచర్య అంటే ఇష్టమే. బలిపీఠం మీదకి వచ్చాడు. ఎలాగూ బలిపీఠం మీదకి వచ్చాడు కనుక, నేను నియమించబడ్డ యాజకుని కనుక జాగ్రత్తగా తోలు తీసేస్తే అగ్ని ఆకాశం ముందు సిద్ధంగా ఉంది. కులం అనేది పర్వాలేదు, మతం అనేది పర్వాలేదు, పలాని వర్గం, పలాని గోత్రం, చర్మం తీసేయాలంతే. పలాంది కనపడటానికి వీలింకా. చర్మం ఒలిపించబడ్డ తర్వాత పశువు ఏ రంగుదో ఎవడికి గుర్తుపట్టే ఛాన్స్ లేదో. మన తలంపులు పోవాలి, మన రంగు పోవాలా. అర్థమైన వాళ్ళు మాత్రమే ఆమెను చెప్పండి. అంగీకరించితేనే ఆమెను చెప్పండి. చర్మం తీసివేయబట్టడానికి అప్పగించుకునే మనసు ఉంటే ఈసారి స్తోత్రం చెప్పండి. చర్మం తీసేసేందుకు నా మీద ఆయాసం పెట్టుకోరుగా. ఇప్పుడు మాట్లాడతారు చూసారా అయ్యగారు? తెలివినా తెలివి. ఆ తల నరకలేదు ఇంకా. స్తోత్రం. నా ఆశ, నా ప్రార్థన రేపు మధ్యాహ్నం లోపు వేసి రక్తం ఇచ్చేయి. ఏ తలకాయ మిగలటాకిలేదు, ఏ రంగు కనపడకూడదు. నేను పలాని డినామినేషన్, నేను పలాని మినిస్ట్రీ, నేది పలాని సిద్ధాంతం, నాది పలాని కులం, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను. ఏ రంగు మన మీద కప్పుకోవలసిన పని లేదా. ప్రతిదీ తీసేయాలి, ప్రతిదీ తీసేయాలి. నేను ఒక మాట చెప్పనా, ఇప్పటికీ ఆకాశం ముందు అగ్ని వెయిట్ చేస్తూ ఉందండి. అగ్ని ఆకాశం ముందు సిద్ధముగా ఉన్నదండి. ఆకాశం ముందు అగ్ని సిద్ధంగా ఉంది. బలిపీఠము సరి చేయబడితే, అర్పణ సిద్ధము చేయబడితే అగ్నిగా దిగివచ్చు తన సత్తా నిరూపించడానికి దేవుడు ఈనాటికి సిద్ధంగానే ఉన్నాడు. అర్పణ సిద్ధమా? నీ తలంపులు నలికేసుకోవడం నీకు ఇష్టమేనా? నీ ప్లాన్స్, నీ పథకాలు, నీ తెలివి పారేయడానికి నీకు ఇష్టమేనా? ఇలా సేవ చేద్దాం, అలా సేవ చేద్దాం. ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు సార్ మినిస్ట్రీలో. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఆ మాట ఒకటి పెద్దవాడిని అడిగా, నేను అడుగుతున్నాడు, నా కోసమా? సంఘం కోసమే కదా నేను చేశాను. నేనున్నాను, సంఘం నీదా అన్నాను. సంఘం నీదా? నువ్వు డ్రైవర్ పోయినప్పుడు ఓనర్కి తెలియకుండా పెయింట్ మార్చడం ఏంటారు బండికి? నువ్వు మార్కెట్లో అమ్మేద్దామని దురుద్దేశం లేకపోతే స్తోత్రం చెప్పు. వీడికి డ్రైవర్ని పెట్టి కిరాయికి ఇస్తే రంగు మార్చి వచ్చాడు వీడి బండికి. ప్లాన్ ఏంటి? అదే ఊర్లో తిరిగినా ఓనరే గుర్తుపడతాడుగా. అరే దొంగోడా, యాజమాన్యపు హక్కులు లాక్కుందామని దుర్మార్గ బుద్ధి నీ దగ్గర ఉంది. సంఘం ఆయన కష్టార్జితం.
నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్న సంఘం అన్నాడు ఆయన కదండి. నేను నా సంఘమును కట్టుదును. నీ తెలివితే ఎట్లా కట్టవరా సంఘాన్ని, నేను కడతాను నా సంఘాన్ని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. కాబట్టి పశువుకి ఏమవ్వాలి చెప్పండి? ఫస్ట్ తల, మంచిగా చెప్పండి. రెండవది చర్మము, అప్పుడు మూడోది లోపల ఉన్న మైల, మస్టు, మలినం అన్నీ తీసి ఊరవతల పడేయాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. పైకి ఎవ్వరికి కనపడవు. మంచి ఒంగోలు గిత్త, మైసూరు ఎద్దు 2 లక్షలు ఖరీదు చేస్తుంది, లోపల పెంటే ఉంటుంది. అది ఎవరికైనా కనపడద్దా? ఎవరికైనా కనపడద్దా? యాజకుడు నేర్పుగా, ఓర్పుగా అదంతా తీసి అవతల పడేయాలి. ఆమేన్, ఆమేన్. ఎంత వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నా, ఆయా చోట్ల ఎవరెవరు వాడబడుతున్నా లోపల ఉంటే చూసావా, వేరొకరు ఎవ్వరికి కనబడింది, సృష్టికర్తకు మాత్రమే తెలిసింది. ఇంకా మేనేజ్ చేసిన కాలం చాలు, తెలివితేటలుగా దాన్ని కప్పెట్టిన కాలం చాలు. అది బయటపడకుండా ఆ ఆక్రోషం, ఆ అహంకారం, ఆ గర్వం, ఆ అతిశయం, ఆ ఆశ కనపడకుండా ఆత్మీయమైన మాటల మాటున దాన్ని దాచిపెట్టి ఆ చర్మం చోటును మేనేజ్ చేస్తున్నావు చూడు. అరే, తల తెగిపడ్డాక చర్మం తీసేక దాగదు, ఇక దాగదు. ఎంత చేసినా ఏమి పాడినా పాపిని దేవా కరుణించరావా. రాగాలు తలాలు పెట్టి పాడుతున్నారుగా. నేనేం అడుగుతున్నాను? ఎంత చేసినా ఏం పాడినా చెప్పు. ఉంది లోపల చిన్నది. ఇంకా నేను అంటున్నాను, ఆ లోపలదంతా తీసేసుకునే ఒక కూటం దేవుడు మనకి ఇచ్చాడు. మీరు సిన్సియర్గా ట్రై చేయగలిగితే ఆమేనండి. ఎవ్వడికి, కనీసం మీ పాస్ట్ అమ్మకు కూడా తెలియకుండా లోపలికి అహంకారాన్ని దాచుకున్నావా, అతిశయాన్ని దాచుకున్నావా? చాలా సంవత్సరాల క్రితం మిర్యాలగూడ పట్టణంలో ఒక సేవకుల కొడుకులో వాక్యపరిచయం చేస్తే సుమారు 70 సంవత్సరాల వయసున్న దైవజనుడు అసలు ప్రసంగం అయ్యాక సాక్ష్యాలు అనే కార్యక్రమం ఎక్కడ ఉండదు కదా. అయ్యా నన్ను ఒక సాక్ష్యం చెప్పాలన్నాడు. మరి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏందిరా సాక్ష్యం అంటే, ప్లీజ్ అయ్యా ఒక 5 నిమిషాలు అయ్యా అంటాడు. సరే, పెద్ద ఆయన కదా, వయసును బట్టి ఆయన గౌరవించాలని, సరే పాస్టర్ గారు అన్నట్టు మైక్ పట్టుకోగానే నేను పొగరబోతున్నా అన్నాడు. ఆ ఊర్లందరూ అయ్యో లేదయ్యా, నేను గర్విష్టినా, నేను అతిశయం గలవాడినా? అందరూ రేచి లేదయ్యా, మీరు మంచి ఆయన పెద్దవాళ్ళు. అందరూ 60 మంది పాస్టర్లు గౌరవించారు. అప్పుడు ఒక్క పెట్టున కొల్లుమని ఏడ్చాడు పెద్దగా. మీకెవ్వరికి తెలియని అహం నాలో ఉన్నది. ఈ దినము దేవుడు వాక్యం అనే ఖడ్గం ద్వారా నాలో అహాన్ని ధ్వంసం చేశాడు. ఇక మీదట మేనేజ్ చేయవలసిన పని లేదు, నేను స్వచ్ఛంగానే బతుకుతాను. అహం తీసేశాడు దేవుడు నాలో సాక్ష్యం చెప్పాడు. అప్పుడు దాకా మామూలుగా టైం వేస్ట్ చేస్తారేమో, ఇప్పుడు లేనిపోని మాటలు చెప్పి టైం వేస్ట్ చేస్తారేమో అనుకుంటే అందరి హృదయాలను కదిలింపు చేసిన ఒక వాస్తవ సాక్ష్యంగా దేవుడు దాన్ని మార్చాడు. ఆమేన్. తలనొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, ఒళ్ళు నొప్పులు తగ్గింది అని చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ లోపల దాగి ఉన్న అహం తగ్గిందయ్యా, ఆ గర్వం తగ్గిందయ్యా, అతిశయం పోయిందయ్యా, స్వార్థం పోయిందయ్యా, స్వప్రయోజనం కొరకు విచారించుకునే తాపత్రయం పోయిందయ్యా. అది కదా అసలైన ఆత్మకార్యం అంటే. హల్లెలూయా. కొత్తగూడెం ప్రాంతీయ IFJ సెమినార్లో మనం దేవుని నుండి ఆశిస్తున్న ఒక కార్యం, అంతరంగ శుద్ధీకరణ జరగాలి. అంతరంగ శుద్ధీకరణ జరగాలి. లోపలిదంతా క్లీన్ చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడికి కనపడకుండా ఈ బట్టల మాటల, ఈ చర్మము చాటున దాక్కునే ఉన్న అపవిత్రత మరొక మనిషికి తెలియకుండా లోపల దాగి ఉన్న రహస్య పాపం, అంతరంగ అతిశయం, ఆత్మీయ అతిశయం, గర్వం, ఆశ ఇవన్నీ సంపూర్ణంగా తీసివేయబడి పాలెము వెలుపడ పారవేయబడాలి. తల నరకబడితే, చర్మం తీయబడితే, అంతరంగము శుద్ధీకరింపబడితే ఇంకొకటి ఉంది. అదేమిటంటే ఆంత్రముల మీది కొవ్వు, మూత్ర గ్రంథుల మీది కొవ్వు, డొక్కల మీది కొవ్వు, ప్రతి కొవ్వు తీసి కాల్చవలేను. స్తోత్రం చెప్పరే. ఎన్ని మంచి మంచి మాటలు బాటినా కనపడన కొవ్వు ఉంటుంది ఒక్కొక్కడికి. అది ఏదో ఒక ఛాన్స్ వస్తే బయటపడుతుంటుంది.
దేవుని వాక్యం రాయబడింది ఏం తెలుసా? ఆ కొవ్వును దహించవలను, అది ఇంపైన హోమము అని రాశాడు. అందరు ఆమేనని చెప్పండి. మీలో ఎవరైనా ఇక్కడ ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ నిలబడే దైవజనుడా, దేవుని కృపను బట్టి నాలో అసలు కొవ్వే లేదని చెప్తే, నీకన్నా సర్వోత్తమ దైవజనుడు ప్రపంచంలో ఎవరు? కనిపించని కొవ్వు, కనిపించని అహం. నిన్ను మేము కోప్పడితేనో, నేను దూషిస్తాను, నేను గద్దిస్తాను, అప్పుడు బయటకు వస్తాడు లోపలోడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు చాలా మంచి వాళ్ళు, మీరు ప్రేమగలరు అంటే కొవ్వు ఎందుకు బయటకు వస్తుంది? ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆడొస్తాడు అప్పుడు బయటోడు. మనకు పొగడ్తలు వచ్చినప్పుడు, మనకు ప్రశంస వచ్చినప్పుడు, కానుకలు సమృద్ధిగా వచ్చినప్పుడు ఆ లోపల బయటికి రాడు నాన్న. ఎవడు పట్టించుకుపోతే, ఎవడు మాట్లాడకపోతే గర్వంగా వస్తే, ఏంట్రా ఇందాక నుంచి వస్తున్నాను, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆడొస్తాడు లోపలోడు. అందుకనే ఆ డొక్కల మీద కొవ్వు, ఆంత్రం మీద కొవ్వు, మూత్ర గ్రంథుల మీద కొవ్వు తీసేయాలి. హల్లెలూయా. అప్పుడటండి ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ఆకాశం తెరవబడి దేవుని అగ్ని ప్రచండముగా దిగి వస్తుంది. నేనంటాను, అర్పణ సిద్ధంగా ఉంటే బలిపీఠం మీద అగ్ని సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూడా అగ్ని ఆకాశం మీద రెడీగా ఉంది. పశువు సిద్ధపడగలిగితే, బలిపీఠం మీదకి రాగలిగితే, తలంపులు నరికి వేసుకొనగలిగితే, చర్మము తీసివేయగలిగితే, అంతరంగ శుద్ధీకరణ జరగగలిగితే, కొవ్వు సహా దహించి వేయటానికి తీసి పక్కన పెట్టగలిగితే, ఇదిగో ఆకాశం నుండి అగ్ని దిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అగ్ని దిగి వస్తే ఏం అద్భుతం జరిగినట్టు? ఏమీ అద్భుతం జరిగినట్టు కాదు, నువ్వు అంగీకరించబడ్డట్టు అంతే. ఓ తెగ ఫీల్ అయిపోవటాకేం లేదు. ఎలాగొంది ప్రసంగం, ఎలాగొచ్చింది పాట, ఎలా చేసిన ప్రార్థన, ఈ దరిద్రం అంతా అవసరం లేదు నీకు. నువ్వు ఎవరిని మురిపించాలి, ఎవరిని సాటిస్ఫై చేయాలి, అలాంటి అవసరమే లేదు మనకి. మొదట నీవు అంగీకరింపబడాలి. ఆమేన్, ఆమేన్. నీవు అంగీకరింపబడితే అప్పుడు నీ అర్పణ, నీవు అంగీకరింపబడితే నీ సేవ, నువ్వు అంగీకరింపబడితే నీ పాట, ప్రార్థన, ప్రసంగం ఏదైనా. కనుక ఫస్ట్ టార్గెట్ ఏంటి? ముందు ఏబీసీడీలు నేర్చుకోరా బాబు అంటే స్టోరీ రాస్తానంటే వినరా? ఏబీసీడీ రాకుండా ఎలా రాస్తావు స్టోరీ? పిచ్చి పనులు కాదు భయ్. లేకపోవటం కూర్చొని 2 వాయిలు ఇడ్లీ తినేసి అప్పుడు తీరిగ్గా బ్రష్ చేస్తానంటే ఏమైనా బుద్ధి ఉందా నీకు అసలు? క్రమమయ్యా. ఫస్ట్ బలిపీఠం. స్తోత్రం అనండి అందరు చెప్పండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. ఇప్పుడు చెప్పండి గట్టిగా. అందరికీ చాలా ప్రియమైన వాగ్దానం. చర్చికి వెళ్ళిపోతే అయ్యి బాబోయ్ 1000 రోజులు ఆశీర్వాదం వచ్చినట్టు అని ఫీల్ అయిపోయి 100 రూపాయలు వేరే చూస్తారు. అప్పుడు అక్కడాడు ఈ వారం ఎటు పోయినా ఏం చేసినా పర్లేదండి, ఆదివారం చర్చికి వెళ్ళాం 1000 రోజులు ఆశీర్వాదం వచ్చినట్టు, హల్లెలూయా. ఇది మామూలుగా ఉండదు ఉద్యమం. సేవకుడికి నీకో మాట చెప్తున్నా విను. నీవు ఆవరణములో ఉండకూడదు. హలో, ఆవరణములో మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవరణంలో ఉంటే నువ్వేం సేవకుడు రా నాయన. ఆవరణంలో ఏం చేయాలి? గబగబా బలి అర్పణ చేయాలి, అగ్ని రావాలి. అగ్ని రాగానే ఒక పాత్రలో ఆ నిప్పులు పట్టుకొని పరిగెత్తాలి లోపల. నువ్వు నీ పని బయట ఏముంది? అక్కడ ధూపం వేస్తూ అక్కడ నిలబడాలి సముఖంలో. ఆయన ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, నీ బతుకు అక్కడ కదా. పాపిస్టోడు నిలబడాలి అక్కడ ఆవరణలో. అయ్యారో తప్పు అయిపోయిందండి, పాపం జరిగిపోయిందండి, ఇదిగో ఈ గొర్రె పిల్లని తీసుకొని సమాధాన బలి అర్పించు, పాప పరిహారార్థ బలి అర్పించు, అపరాధ పరిహారార్థ బలి అర్పించు అని అప్పగిస్తే ఆడి తరపున ప్రాయశ్చిత్తం చేస్తుంటే ఆడక్కడ నుంచి చూడాలా. ఆడు ఆవరణలో ఉన్నాడు, ఆడి తరపున ప్రాయశ్చిత్తం చేసే యాజకుడు కూడా. మరి ఇంకేం సేవ? ఆవరణములో నువ్వు అగ్ని రప్పించగలిగితే అక్కడి నుంచి ఏం చేయాలి? ఆ నిప్పులు పట్టుకొని లోపలికి వెళ్ళాలి, అక్కడ సేవలు చేయాలి, అక్కడ రొట్టెలు సవరించాలి, అక్కడ ప్రదీపాల నూనె పోయాలి, అక్కడ దోపెదుగు నిప్పులు వేయాలి. నీ పనంతా లోపల ఉంది కదా. అంటే పరిశుద్ధ స్థలములో సేవ చేయవలసిన దైవజనుడు, అతి పరిశుద్ధ స్థలములో నుండి వస్తున్న మాటను వినవలసిన దైవజనుడు, అతి పరిశుద్ధ స్థలం మీద కరుణాపీఠం మీద కూర్చున్న దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవలసిన దైవజనుడు ఇంకా బలిపీఠం దగ్గరే ఆవరణలు చేస్తే అదేం సేవ అండి?
కౌరవ కుమారులు రాసిన కీర్తనని బాగానే కంటతో పట్టావు, కానీ నేను ఒక మాట అడుగుతున్నాను, వాళ్ళు ఏ దశలో రాశారా కీర్తన? వాళ్ళ అమ్మ నాన్న అందరూ చచ్చిపోయారండి, చుట్టాలందరూ చచ్చిపోయారు, 250 మంది ఒకసారి. వీళ్ళు పరిగెత్తికెళ్ళి బలిపేట కొమ్ములు పట్టుకొని బతికిపోయారు, సేవ్ అయిపోయారండి వాళ్ళు. అందుకనే కౌరవ కుమారులు రాసిన 42 కానీ 43 కానీ ఏ కీర్తన చదివినా అందులో బలిపీఠం గురించిన ప్రస్తావన లేకుండా ఉండదు. వాళ్ళు బతికించిందే బలిపీఠం కదా. వాళ్ళందరూ చచ్చిపోతుంటే వాళ్ళు బలిపీఠ కొమ్ములు పట్టుకొని బతికిపోయారు. అందుకనే పాట రాసినా ప్రసంగం చేసినా వాళ్ళు బలిపీఠం దగ్గరికి వస్తుంది ముచ్చట, వాళ్ళు బతికించింది అది. నాకు ఆనంద సంతోషములు కలిగించు నీ బలిపీఠం మీద నేను నివసిస్తానట. బలిపీఠం ఆనంద సంతోషాలా? అయితే రక్తం, అయితే అగ్ని ఉంటుంది అక్కడ. ఆ బలిపీఠం దగ్గర ఆనందం ఏముంది? రక్తం చూస్తే భయం వేస్తుందిగా, అగ్ని చూస్తే దడ పుట్టుదిగా, కానీ అతనికి మాత్రం ఆనందం. ఈ బలిపీఠమే లేకపోతే మేము ఆ రోజు చచ్చిపోయే వాళ్ళం. ఇది మమ్మల్ని బ్రతికించిన బలిపీఠం అనే ఒక ఆనందం వారిలో ఉంది. నువ్వు దాన్ని పట్టుకొని ఆహా బలిపీఠం దగ్గర ఆనందం ఉందంట, బలిపీఠం దగ్గర ఆశీర్వాదం ఉందా, నేను బలిపీఠం దగ్గర ఉంటానంటే సేవ ఎప్పుడు చేస్తావరా? సేవ ఆవరణలో లేదు, మనకి అర్పణ ఆవరణలో ఉంది, సేవ లోపల ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది. అసలు పరిశుద్ధ స్థలానికి పోకుండా నువ్వు ఇంకేం చేస్తావు సేవ? బ్రదర్ ఏం చేస్తున్నారు మీరు? ఫుల్ టైం మినిస్టర్ బ్రదర్. ఎన్ని సంవత్సరాలుగా? 20 ఏళ్ళుగా సేవలు ఉన్నాను బ్రదర్. మీరు ఎక్కడున్నారు బ్రదర్? ఓ ఎన్న బలిపీఠం. 20 ఏళ్ళ బట్టి బయట తెచ్చావా? మరి లోపలికి ఎప్పుడు వెళ్తావు? ఈడేం చేస్తాడంటే ఎవడైనా తెచ్చిన అర్పణ ఆడ పెట్టి కాలింది కాలుద్ది మిగిలింది ఇడి తింటున్నాడు. అలా బతికేస్తాడు 25 ఏళ్ళ మట్టి. ఇది కూడా డజన్ అట్టిపల్లిలో సగం పక్కన పెట్టుకునే బ్యాచ్ ఇది. పెద్ద చెప్ప చిన్న చెప్ప క్యాండిడేట్. వాళ్ళు ఆపాడదానికి మహిమ కలిగిన దేవుని సేవ ఎందుకన్నా పెద్ద పెద్ద పదాలు మనకు సెట్ అవ్వదు. నీవు అసలు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టకపోతే ఇంక సేవ ఏంటి సార్? అక్కడ ప్రాయశ్చిత్తం చేయాలా, అక్కడ బలి అర్పణ చేయాలా, అగ్ని రాగానే అగ్ని పాత్రలోకి లేదా ఎత్తడి పాత్రలోకి కారుతో నిప్పులు తీసుకొని పరిగెత్తుకొని లోపలికి వచ్చేయాలా? నీ పని అంతా లోపల కదా. మధ్యలో గవ్వకు వెళ్ళి మధ్య మంట తగ్గుతున్నట్టుంటే పరిగెత్తుకెళ్ళి 2 కట్టలు వేసి వచ్చాయి, మళ్ళీ లోపలికి వచ్చేయాలా? నీకు అక్కడేం పని అసలు? నువ్వు పదే సమర్పణ దగ్గర, నువ్వు పదే బలిపీఠం దగ్గర ఉండిపోతున్నావు అంటే నువ్వు చాలా సిగ్గుపడాల్సిన సేవలో ఉన్నావు. నువ్వు చాలా అమాయకమైన సేవలో ఉన్నావు. నువ్వు గుండె మీద ధైర్యంగా చేపెట్టుకొని చెప్పండి, మీరు ఎక్కడున్నారు సేవలో? ఇంకా ఆవరణలో ఉన్నారు కదా, ఇంకా బలిపీఠం దగ్గర ఉన్నారా? అగ్ని దిగి వస్తేనే అంగీకారం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్ని దిగి వస్తేనే ఆ నిప్పులు పట్టుకుని వెళ్ళి ఏం చేయాలండి? ధూప వేదిక మీద వేసి, చెప్పండి ఏం చేయాలండి? ధూప వేదిక మీద వేసి 4 రకాల పొడులను దాని మీద అలాగేస్తే అప్పుడు గుప్పుమని అగ్ని వస్తుంది, పొగ వస్తుంది. ఆ ఇంపైన ధూపం రావాలంటే కరుణాపీఠ మీద కూర్చున్న దేవుడు ఆగ్రానించి అంటే అని పీల్చుకొని సాటిస్ఫై అవ్వాలంటే 4 రకాల పొడులు ఎంత హై క్వాలిటీ తెచ్చినా సెట్ అవ్వదు. కింద నిప్పు ఉండాలి. ఆ ఒక్క నిప్పు లేకుండా పొడి ఎంత వేసేసినా సువాసన రాదు. అదే నిప్పుల మీద ఎంత పొడి అట్టేసినా సువాసన వచ్చేస్తుంది. అంటే అగ్ని లేని సేవ సెట్ అవ్వదండి. మీరు చెప్పిన అగ్ని ఏమీ లేదు కానీ మంచి ప్రార్థన జీవితం మాకు. అసలు పొగట్టొచ్చుద్ది అగ్గి లేకుండా? నేను అడుగుతున్నాను. ఈ 4 రకాల పొడులు ఏమిటి? చటామాంసి, గోపి, చందము, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబార్ 4 ఉన్నాయి కదా. ఈ 4 సమభాగాలుగా తీసుకోవడం అంటే ఏమిటి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు, ఈ 4 ఉన్నాయి. కానీ ఇదొక ధూపముగా మారి దేవుని సింహాసనానికి చేరి దేవుని సాటిస్ఫై చేసి నా కుమారుడా అని మాట్లాడే పరిస్థితికి రావాలి అంటే ఇక్కడ నుంచి ఏం వెళ్ళాలి? ధూపం వెళ్ళాలంటే నిప్పు ఉండాలిగా. నువ్వు వేస్తున్న పొడి నిప్పుల మీద వేయకపోతే, బలిపీఠం మీద అగ్ని మీద అది వేయిపోతే, అప్పుడే ఆకాశమును దిగి వచ్చిన ఆ తాజా నిప్పుల మీదకి ఈ పొడి వెళ్ళకపోతే అసలు పొగే రాదుగా. అంటే అద్భుతాలకి ఆశ్చర్యకార్యాలు కాదు, ప్రార్థన కూడా ఆ నిప్పు ఉండాలి కదా. అందుకని ఆ ఫైర్ లేని ఆ ప్రార్థన కూడా వేస్టే. ఇంకా అభిషేకం అనే ఆ మెట్టు మీదకి రాలేదు కానీ అయ్యా నేను చాలా ప్రార్థన చేస్తానయ్యా. నేను అన్నాను ఆ చాలా ప్రార్థన అగ్ని రావాలని చేసుకోసాలు.
ఇక అన్ని కాపాడు ఈయన్ని కాపాడు, అంత పెద్ద ప్రార్థన ఎందుకు నీకు? అర్థమైన వాళ్ళందరూ ఆమెనా? అపార్థం చేసుకున్న కూడా చెప్పండి, పర్లేదులే, నేనేం ఫీల్ అవ్వను. నా జీవితంలో నా సేవలు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకంటే అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ. ఇక అలవాటు అయిపోయింది, పెద్ద ఆశ్చర్యంగా లేదు. బాధపడి ఏడు చలిసిపోయాం, ఇక ఆ పెద్ద తిప్పలేం లేదు. ఈ అపార్థం చేసుకునే వారిలో ఈ అయ్యగారు కూడా కలిసారా అనుకుంటాం, అంతేగా. అగ్ని దిగి వస్తేనే అంగీకారం అనండి గట్టిగా. రెండవది, అగ్ని దిగి వస్తేనే ధూపం. అంతేనా కదా? హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మనం ఏలియా గారి 18వ అధ్యాయంకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథంలో చదవక్కర్లేదు. బలిపీఠంని కట్టి పశువును వధించి ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించింది. అప్పుడు ఏం జరిగింది? స్వచ్ఛందంగా ప్రజల వీధుల్లోకి, రోడ్ల మీదకి వచ్చి యెహోవా యెహోవా దేవుడు అని కేకలు వేయటం ప్రారంభించాడు. యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని. ఏలియా మాత్రమే అనేవాడు, అంతకుముందు ఊర్లో ఎవరు అనేవాడు కాదు. ఇప్పుడు ప్రజలంతా యెహోవా దేవుడని కేకలు వేసే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే బలిపీఠం మీద అగ్ని మండుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి చదువుకుంటే 38 దాకా తర్వాత ప్రశాంతంగా చూసుకోండి. ఇప్పుడు దానికి పని లేదు, ప్రశాంతంగా హాయిగా వినండి చాలు. అంటే ఇప్పుడు అగ్ని దిగి రావటం వలన ప్రజలందరూ ఏమని కేకలు వేయటం ప్రారంభించారు చెప్పండి మీరు? అంటే ఇంతవరకు ఏ ఆలోచన ఉన్నారు? బయలుదేవుడా, యెహోవా దేవుడా, రెండు తలంపుల మధ్య తడబడతా ఉన్నారు. యెహోవా ఏ దేవుడు అనే నిరూపణ, నిదర్శనం, రుజువు వారికి దొరకలేదు. ఎప్పుడైతే అగ్ని వచ్చిందో వెంటనే అంటారు, కన్ఫర్మ్ అయిపోయింది, మాకు యెహోవా ఏ దేవుడు. అంటే అగ్ని దిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ దేవుడు నిరూపించబడతాడు. అందరు గట్టిగా చెప్పండి. అగ్ని దిగి వచ్చి పశువును దగించాక, రాళ్ళు పిండి అయిపోయాక, నీళ్లు కూడా ఆరిపోయాక, అగ్ని మాత్రం బగబగ మండుతున్నాక, అప్పుడు ఏలియా, ఇప్పుడు అర్థమైందారా ఎవడు దేవుడా అన్నాడండి. అవసరం లేదు సరేగా, ప్రజలే రోడ్ల మీదకి వచ్చి యెహోవా దేవుడిని కేకలేయటం ప్రారంభిస్తున్నారు. నీ పాపం పోవాలంటే క్రీస్తు మహారాజుకే. ఇవన్నీ 2000 సంవత్సరాలుగా మన కేకలే. ఆ దేవుడు అండవు. కసిగా అరిచేసేది మనమే. రకరకాల టెంపోలో, రకరకాల స్కేల్స్లో, రకరకాల తాళాల్లో మనమే అరుతుంటాం. నమ్మాలే అందరూ నమ్మాలే, అదొక డ్యాన్స్. మళ్ళీ ఈ చిత్రాలన్నీ చేసేది మనమే, ఎంత అలిసిపోయినా మనమే. కానీ అవతలోడు ఎవడు కూడా ఒక రోడ్డు మీదకి వచ్చి, అవును సార్ మా దేవుడు కాదు, మీ దేవుడు నిజమైన దేవుడు అని ఎవడు అడిచాడు? ఇప్పటికీ ఏ ఊర్లో జరుగుతుందా కార్యం? మా పట్టణంలో ఉద్యమం వచ్చేసింది, మా సంఘంలో ఉద్యమం వచ్చేసింది, ఇలాంటి మాత్రం అందరూ చెప్పుకుంటున్నాం కదా. మరి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఊర్లోనైనా ఏ వీధిలోనైనా చర్చి వీధిలో రోడ్ల మీద జనం వచ్చేసి మేమేదో అనుకున్నాం కానీ ఈ చర్చిలో ప్రకటించబడుతున్న దేవుడు నిజమైన దేవుడు అని ప్రజలు స్వచ్ఛందంగా ఎప్పుడైనా కేకలేశారా? నేను అంటున్నాను, మనము అగ్ని దిగి వచ్చేటట్టు సేవ చేయగలిగితే ఇక ఆ తిప్పలు మనం పడక్కర్లా, ఆటోమేటిక్గా జనం అరుస్తారు రోడ్ల మీదకి వచ్చి. ఈ దీన సేవకుడు కలలు గంటున్న రోజు అదే. ఆ రోజును చూసి చచ్చిపోవాలనే ఆశగా బతుకుతున్నాను. ప్రభువా నీ చిత్తం అయితే అలాంటి ఒక రోజు చూపించు ప్రభు. బ్రతకటానికి అంతకన్నా పెద్ద ఆశ, టార్గెట్ ఏమి లేదు. ఎప్పటికైనా ఒకసారి ఈఫిల్ టవర్ ఎక్కాలి, ఎవరెస్ట్ ఎక్కాలి, కనీసం హిమాలయాల మీద పడుకోవాలి, నయాగారా జలపాతం పక్కన ఫోటో తీసుకోవాలి. ఒక్క ఆశ కూడా లేదు. నాకున్న ఆశ ఒక్కటే, మా గ్రామంలో కనీసం నేను సేవ చేస్తున్న వీధిలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మీరు ప్రకటిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఆనందంగా హాయిగా చచ్చిపోవాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే మనమే చెప్తున్నాం సార్, మనమే అలిసిపోతున్నాం సార్, అవతలోడు ఎవడు మాట్లాడటం లేదు. కానీ అగ్ని దిగి వస్తే మన దేవుడు నిరూపించబడతాడు. అర్పణగా మనం ఉండాలంతే. మనమే తిప్పలు పడిపోకల్లా. మనం మీసం తిప్పుకొని మనం తోడగొట్టేసి ఇది ఎక్కడ బైబిల్లో ఉంది సార్? ఇది ఏ దైవజనుడు చేసాడా పని? ఏ అపోస్తలుడు చేసాడా పని? నేను ఇలా చెప్తే ఎక్కట్లేదని నేను మొన్న ఇంకో రకంగా చెప్పాను. ఏంటి చెప్పనా?
నీ మీసం నువ్వు దుప్పుకోవటం, నీ తొడ నువ్వు కొట్టుకోవటం పెద్ద మ్యాటర్ కాదు, లేరా ఊరుకోనాను. సోదర ఏంది శత్రు గుండెల మీద కొడితే దమ్ము, కానీ నువ్వే కొట్టేసుకుంటే ఇదేంటి పెద్ద వీరత్వమా శూరత్వమా? అన్ని బైబిల్లో లేని పిచ్చి 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 వేషాలన్నీ వేస్తే నాకు అసలు నచ్చదు. బైబిల్లో ఉన్నాయేంటి? నువ్వు ప్రేమించేది బలిపీఠం మీద పెట్టు, సుఖభోగాలు బలిపీఠం మీద పెట్టు, నీ జీవనాధారం బలిపీఠం మీద పెట్టు, నీ ప్రాణాన్ని బలిపీఠం మీద పెట్టు. అవి బైబిల్లో ఉన్నాయి. కొట్టేసుకొని వేసం తిప్పేసి తొడగొట్టేసి లేచి నిలబడి వీరావేశం ప్రదర్శించి మళ్ళీ కూర్చుని పోయి ఏంటి సార్ ఇదంతానా? అవసరం లేదు అనండి, వ్యర్థం అనండి. ఏంటి అర్థం మరి? అగ్గి రావాలి. మిగతా ఎన్ని చేసిన వేస్ట్ షో, అది వేస్ట్ షో. ఏమి రావాలి చెప్పండి? అగ్ని దిగి వస్తే నువ్వు అంగీకరించబడ్డట్టు, అగ్ని దిగి వస్తే ధూపం వేయగలుగుతావు, అగ్ని దిగి వస్తే నీ దేవుని నిరూపించగలుగుతా. అందరూ స్తోత్రం చెప్పండి. అయితే ఏలియా చేసిన ప్రార్థనలో ఇంకొక మాట కూడా ఉందండి. ఏమని? అయ్యా, ఈ బలిపీఠం మీదకి, బలి అర్పణ మీదకి అగ్నిని పంపుట ద్వారా నీవే దేవుడు అనియు నాకు అత్యంత ప్రీతిప్రాప్తమైన ప్రార్థన, రోజున నోట్లో ఆడుతున్న ప్రార్థన, నా కన్నులు ఎప్పుడు చెమ్మగిల్లే ప్రార్థన. నీ సెలవు చేతనే ఇదంతా నేను చేస్తున్నానని నిరూపించవా? ఒక దైవజనుడికి ఎంతకన్నా ఖరీదైన ప్రార్థన ఏంటండి? మనం చేస్తున్న సేవలు విదేశీ ప్రభావంతో చేస్తున్నామని కొందరు అంటున్నారు. మనం చేస్తున్న సేవలు డబ్బు మీద ఆశతో చేస్తున్నామని కొందరు అంటున్నారు. మనం చేస్తున్న సేవలు కీర్తికాంక్షతో చేస్తున్నామని కొందరు అంటున్నారు. మనం చేస్తున్న సేవలు ఏవో స్వార్థపూరితమైన కారణాలతో చేస్తున్నామని కొందరు అంటున్నారు. నేను అంటున్నాను, వీడు నా సెలవు చేతనే ఇవన్నీ చేస్తున్నాడని మన ఊర్లో ప్రజలకి యేసయ్యే చెబితే, అబ్బా, అంతకన్నా ఇంకేమన్నా పెద్ద అద్భుతం మనకు కావాలా? ఏలియా చేసే ఆ ప్రార్థనకి ఎంత ఇష్టం అంటే, ప్రభువా నీ సెలవు చేతనే ఇదంతా నేను చేస్తున్నానని ఈ ప్రజలకు నిరూపించవా? ఎప్పుడు నిరూపించబడింది? అగ్ని దిగి రావటం ద్వారా. అందుకే ఈ 4 మాటలు మీ దృష్టికి తెస్తున్నాను. 1, అగ్ని దిగి వస్తేనే నీవు అంగీకరించబడ్డ అర్థం. 2, అగ్ని దిగి వస్తేనే ధూపం వేయడానికి అవకాశం. 3, అగ్ని దిగి వస్తేనే నీ దేవుని నిరూపించగలుగుతావు. 4, అగ్ని దిగి వస్తేనే నీవు కూడా నిరూపించబడతావు సేవకుడిగా. నువ్వు దైవజనుడిగా, నువ్వు సేవకురాలిగా నిరూపించబడేది ఎప్పుడు? బలహీనంగా బేలగా అందరి ముందు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు చేస్తాను ఏడిస్తే కాదు కదా. అగ్ని దిగి వస్తే ప్రూవ్ అయిపోద్దంతే. దిట్టమైన చోట కొట్టిన మేకువలే నువ్వు స్థిరపడిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు నిరూపించబడింది అగ్ని దిగి వచ్చినప్పుడు మాత్రమే. అందుకని ఏలి అంటాడు, నేనా దైవజనుడైతే అగ్ని ఆకాశమును దిగి వచ్చునుగాక. అందరూ ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, అగ్ని దిగి వస్తేనే నీవు అంగీకరించబడతావు, నీ సేవ అంగీకరించబడుతుంది, నీ అర్పణ అంగీకరించబడుతుంది. అగ్ని దిగి వస్తేనే ధూపం వేయగలుగుతావు, అగ్ని దిగి వస్తేనే నీ దేవుని నిరూపించగలుగుతావు, అగ్ని దిగి వస్తేనే నీవు నిరూపించబడతావు. అందుకనే నేనే దైవజనుడైతే ఏమి దిగి రావాలి? ఒకడు దైవజనుడా కాదన్నది సర్టిఫికెట్లను బట్టి, స్కిల్స్ని బట్టి కాదు, దిగి వచ్చే అగ్నిని బట్టి మాత్రమే నిరూపించబడుతుంది. కానీ మన ఏడుపంతా ఆడి చర్చిగా నా చర్చి పెద్ద అయిపోవాలా, ఆడికైనా నేనే సూపర్గా ఉండాలా, నా 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 దానికే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి, వ్యూవర్స్ ఉండాలి, ఈ దరిద్రం అంతా కాదు. నా సేవ మీదకి దేవుని అగ్ని రావాలి. అది ఒక్కటే గురి కలిగిన ప్రార్థన మనం చేయాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి హల్లెలూయా. మరొక మాట కూడా మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను బిడ్డలారా. మరొక మాట కూడా చూడండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక మంచి ఆలోచన. సంఖ్యాకాండము ఇద్దరు పట్టుకోవాలి, అమూలు పెట్టి ఎత్తుకెళ్ళిపో. తీయండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం.
5వ వచనం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎవరు దైవజనుడు, ఎవరు దేవుని చేత పిలువబడ్డవాడు, ఎవరు దేవుని చేత ఏర్పరచబడ్డవాడు అనే ఒక మీమాంస ఇశ్రాయేలు సమాజంలో పుట్టిన దుర్ఘడి అది. ఎవరు పడతాడే నేను సేవకునే, నేను దైవజనుడు అని మాట్లాడుతున్నారు. నువ్వు మాత్రమే సేవకుడివా? నీవే అంగీకరించబడ్డావా? నీవే సమర్పించుకున్నావా? నీవే ప్రసంగం చేయగలవా? మేము కూడా చేయగలం. అవును, దేవుని వాక్యంలో ఎవరు పడితే వాళ్ళే నేనే 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 అంటే అప్పుడు దేవుడు దైవజనుడైన మోషే ద్వారా మాట్లాడతాడు. ఇట కాదు కానయ్యా, స్వయంగా దేవుడు అంటాడు, రేపు ఉదయకాలం మీరందరూ ఏం చేయాలి? రేపు సాయంకాలం మీ చేతి కర్రలు తీసుకొచ్చి ఆ గుడారంలో పెట్టండి. స్తోత్రం చెప్పండి. మీ చేతి కర్రలు తీసుకొచ్చి ఆ గుడారంలో పెట్టండి. తెల్లవారేసరికి ఎవడి కర్ర చిగురించును వాడే యెహోవా చేత ఏర్పరచబడ్డ దైవజనుడు. కోట కొడితే మంచి కోటాలంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను దైవజనుని ఒకడు, నేను దైవజనుని ఒకడు, ఇతడే దైవజనుడని, ఇతడే గొప్పని ఎవడి బట్టికని మాట్లాడుతుంటే ఆకాశమందులో దేవుడు తన నోరు తెరిచి ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని ఏర్పరచుకున్నానో రేపు నిరూపిస్తాను. ప్రతివాడు తమ కర్ర తీసుకొచ్చి ప్రత్యక్ష గుణంలో పెట్టాలని దేవుడు మాట్లాడాడు. అందరూ పెట్టేశారు. ప్రతి వాడికి అపేక్ష, ఎవడి బట్టికి అడిగే ధైర్యం ఉంది. అందరూ పెడితే తెల్లవారేసరికి చెప్పండి గట్టిగా, అహరోను చేతి కర్ర అనండి గట్టిగా. చిగురిస్తే చాలరా బాబు అనుకుంటే చిగురిచ్చిందంట, పూత పూసిందంట, కాయలు కాసిందంట, పండు అయిపోయిందంట, మిగలపడిపోయి సువాసన వచ్చేస్తుందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఓవర్ నైట్ లో ఇంత ఫలము సాధ్యమా? అనతి కాలములో ఈ ఫలము సాధ్యమా? ఈ ఎండిన కర్ర చిగురించడం సాధ్యమా? దైవజనులారా, సేవకులారా, విపరీతమైన వ్యాఖ్యానం చెప్పే అవసరమే లేదు. సూటికి ఒక్క మాట చెప్తున్నాను. దేవుడు నీకు ఇచ్చిన సేవ, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, అది చిగురిస్తేనే నువ్వు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడివి. చిగురు రాకపోతే, ఫలం కనబడకపోతే, ఎండిన మోడు మీద చిగురు రాకపోతే, అరిగిపోతున్న చేతి కర్ర మీద పచ్చిదనము పుట్టుకొచ్చి చిగురులు పుట్టుకొచ్చే అవకాశం లేకపోతే, నేలలో పాతిన చెట్టుకు ఎలా చిగురులు వస్తాయో అలా పడేసిన కర్రకు అలా చిగురులు రాకపోతే, దేవుని బిడ్డ నువ్వు అసలు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడివే కాదు. If I be a man of God, నేనే దైవజనుల దగ్గరికి రావాలి. రెండవ మాట, నేనే దైవజనునైతే నా కర్ర చిగురించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా పరిచర్య చిగురించాలి. స్తోత్రం చెప్పండి. నా సంఘము చిగురించాలి, నా బ్రాంచులు చిగురించాలి, నాకు ఇవ్వబడిన వరములు చిగురించాలి, నా పరిచారకులు చిగురించాలి, నా ప్రతిష్టలో ఉన్నవారు చిగురించాలి. చిగురు లేనిదే, పచ్చదనము లేనిదే నేను సేవకుని కాను. ఏంట్రా అంత ఎండిపోయినట్టు ఉంది? మరి ఏమనండి దేవుని చెప్తామండి, నేనైతే నమ్మకంగా చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలన్నా ఒక ఎదుగు బతుకు ఉండలేదు ఏంటంటే దేవుని చెప్తామండి. ఇది మనం ఏం చేస్తాం? నీకు దుఃఖం రావాలి, నీకు బాధ కలగాలి. అయ్యా అయ్యా నా కర్ర చిగురించాలి బాబు. నేను అంటాను, ఎవడి కర్ర ఆడు పెట్టుకొని నిద్రపోయారేమో కానీ నేను అనుకుంటున్నాను ఆ రాత్రి అహను నిద్రపోయి ఉండడు. అయ్యా నా పని నేను చేసుకుంటే నువ్వు పిలిచావు, నేను పెద్దోనైనా తమ్ముడికి సపోర్ట్గా ఉండమన్నావు, వాడిని నాకు దేవునిగాను నన్ను వానికి ప్రవక్తగాను పెట్టావు.
ఫ్యామిలీ మ్యాటర్ కదా, మ్యారేజ్ ఇష్యూ కదా అని ఒక్కసారి అరే తమ్ముడు ఎందుకు అలా చేసావంటే నా మీద కుగ్రత కుమ్మరించేసావు. అయినా సరే నేను అప్పగించుకొని మౌనంగా నమ్మకంగా నీ వెనకాలండి ఇన్ని సంవత్సరాలు సేవ చేసుకొచ్చాను. ఇప్పుడు గుడారం కట్టి నన్ను నా పిల్లల్ని యాజకత్వం చేయమన్నావు. 40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి సేవ చేసే అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు అసిస్టెంట్గా వెనకాల తిరగటమే. నాకు ఎప్పుడు మోసే మైక్ ఇవ్వలేదు. అతనికి నోటిగా ఉండాలన్నాడు. నేను నత్తిగా మాట్లాడినానంటే నువ్వు ఇచ్చావు. కానీ ఫరో ఎదురు కానీ ఇజ్రాయెల్ ఎదురు కానీ పెద్దగా మాట్లాడే ఛాన్సులు నాకు ఇవ్వలేదు. ఎప్పుడు నా అసిస్టెంట్ బతికే, ఎప్పుడు వెనకాల బ్యాగ్ మోయటమే. సడన్గా మొట్టమొదటిసారి గుడారం కట్టావు. ఇప్పుడు వచ్చి నువ్వే కాదు మేము కూడా సేవకులు ఇంతమంది వచ్చేసారు. ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభువా? నేను అనుకుంటున్నాను ఆ రాత్రి అహరోను చాలా బాధపడి ఉంటాడు. నేను ఎప్పుడు నాయకత్వం కోసం అరులు చాచలేదుగా, నేను ఎప్పుడు ఎవరి మీద పెత్తనం చేయలేదుగా. వయసులో పెద్దవనేను నువ్వు చెప్పావని మోషేని చూచినప్పుడు నా హృదయం సంతోషించింది కానీ బాధపడలేదయ్యా. వెనకాలే తిరిగాను. ఇప్పుడు నువ్వే బలవంతంగా నెట్టావని నేను కొంచెం గుడారంలోకి వచ్చాను. ఇప్పుడు ఇంతమంది వచ్చేసి మేము సేవకులమే, ఈ సంఘం మాది, ఈ సేవ మాది, మేము కష్టపడ్డాం, మాకు వాటా ఉందని 100 మంది మాట్లాడుతున్నారు ప్రభా. మరి కొత్తగా తెచ్చిన పచ్చి కర్రలు ఎవరన్నా పెట్టుంటారు, కొద్ది గొప్ప చిగురున్న కర్రలు ఎవరన్నా పెట్టుంటాడు. నా కర్ర ఏనాటి నుంచో పోటేసుకుంటూ అరగ తీసుకొచ్చిన కర్ర. నా పరిస్థితి ఏంటయ్యా? నువ్వు ఒక్కవేళ రేపు ఉదయానికల్లా మాట్లాడకపోతే, ఈ ఎండిపోయిన కర్ర చిగురించకపోతే, ఈ అరిగిపోయిన కర్ర చిగురు రాకపోతే ఇక నా జీవితం వ్యర్థమే. నాకు ఇంకా అర్థం లేదు ప్రభు. నేను సిగ్గుపడుతూ వెళ్ళిపోవాల్సిందే. నేను అనుకుంటున్నాను, నేను అలాగ ఊహిస్తున్నాను. ఆ రాత్రి అహరోను హాయిగా నిద్రపోయి ఉన్నాడు. మళ్ళీ ఆయన ఎంతమంది సిగరెత్తుంది లేకపోతే పోయింది అని హాయిగా పడుకొని ఉన్నాడు. నాకు తెలిసి అహరోను ఆ రాత్రి అంతా ప్రభా నువ్వు పిలిస్తే నువ్వు వచ్చానుగయ్యా, నువ్వు అప్పగించేదాకా మౌనంగా ఉన్నానుగయ్యా, నువ్విచ్చిన పనే చేస్తున్నానుగయ్యా. ఇప్పుడు ఆ చోటుకు ఆ స్థానానికి ఎంతమంది పోటీ ఏంటయ్యా? ఏదైనా చెయ్యయ్యా, నీ సేవకుని సిగ్గుపరచొద్దయ్యా, నీ సేవకుని నిరూపించు ప్రభువా. ఆ రాత్రంతా అహరోను యొక్క దుఃఖాన్ని కన్నీరును చూసిన దేవుడు ఈరోజు నీ దుఃఖాన్ని చూస్తున్నాడని మాత్రం నేను చెప్పగలను. ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఎవడైనా వచ్చి అసలు నువ్వు సేవకుడు వేనా అంటే ఎంత గాయం అవుద్ది మనసు. అది నీ ఆత్మీయ బిడ్డలే మాట్లాడితే ఇంకెంత గాయం అవుతుంది. శరీరంలో నీ కడుపును పుట్టిన పిల్లలే నువ్వేం సేవకురాలు బట్టి ఇంకెంత గాయం అయింది. ఈ గాయం తగిలినోడికి తప్ప ఎవరికి తెలియదు. ఆ దెబ్బ తగిలినోడికి తెలుసు దాన్ని నొప్పి ఎట్లుంటుందో. అంత పెద్ద మోషను పట్టుకొని ఏంటయ్యా నువ్వు పెద్ద హెచ్చించుకుంటున్నావు? మోషే ఎప్పుడంటే హెచ్చించుకున్నాడు? వీళ్ళకి అడ్డుపడి వీళ్ళ పాపాలు మేదేసుకొని ఏడ్చటమా హెచ్చించుకోవటం? వీళ్ళకి ఆకలి వస్తే ఏడవటమా? వీళ్ళకి పాపం వస్తే వీళ్ళ తరపున అడ్డుపడి ఏడవటమా? ఏంటండి మోషే చేసిన హెచ్చింపు? ఆ మాట కోరహంటిగా తట్టుకోలేక ఒరు బాబు నేను ఎప్పుడు హెచ్చించుకున్నాను రని కోరహ ఎదురు సాష్టాంగ పడిపోయాడు. ఎవడైనా ఏ దేవుని ఎదురు సాష్టాంగ పడిపోవడం ఎవరికి కష్టం కాదు, ఇష్టమే. కానీ తనను తిరుగుబాటు చేసే నువ్వేంటి ఆ పెద్ద సేవకుడివి అని మాట్లాడుతున్న వాడి ఎదురు సాగిలి పట్టడం ఎవరికి సాధ్యం కాదండి. ఆడే సాగిలి పడాలని కసిగా ప్రార్థన చేస్తావు నువ్వు. నేనైనా ఎవడైనా సంఘంలో ఆదివారం లేచి నన్ను ఎదిరించి ప్రశ్నించి అడ్డగోలుగా మాట్లాడితే నాకు అనిపిస్తుంది పైకి చెప్పపోయినా ప్రభా ఆడిని గర్వం అనుచు ప్రభా, ఆడు కాళ్ళకాడికి దిగు రావాలి ప్రభా. అసలు ఆ ఛాన్స్ మోసే ఇవ్వలేదు, ఇతనే సాష్టాంగ పడిపోయాడు. ఓరి బాబో ఏంటండి ఇది? నేను ఆలోచిస్తున్న మాట ఏంటి తెలుసా? ఇంత సేవ చేశాక నువ్వేమి నాయకుడు అయ్యా అంటే, ఇన్ని సంవత్సరాలు బిడ్డల్లాగా మెడకు కట్టుకొని గుండెల మీద మోసిన తర్వాత నువ్వే కాదు మా కష్టం ఉంది, మా కన్నీరు ఉంది, మేము చేసాం అంటే ఇంకా మనం ఏం చేయగలం? వాళ్ళ దగ్గర తారీఖులు వేసి రుజువులు వేసి ఆ రోజు నువ్వు ఏడుతో వచ్చావు, నేను ప్రార్థన చేశాను ఎన్ని చెప్పగలవా? ఒక్క ఏడుపోయితే ఏడవగలం. అబ్బా నా కర్ర చిగిరింపొచ్చాయి, నేను ఒక ఎండిన మూడులాగా ఉండకుండా చూడయ్యా, నేను మోడుగా మిగిలిపోకుండా చూడు, ఎండిపోయినట్టుగా ఉండకుండా చూడు.
తెల్లవారేసరికి ఈ ఎండిపోయిన కర్రకే, ఈ తృణీకరించబడ్డ కర్రకే చిగుర్లు వచ్చేసేయాలి, కాయలు కాసేయాలి, పండ్లు పండిపోవాలి, సువాసన ఆవరణలోకి వచ్చేసేయాలి. ప్రభువా, నా కర్రను చిగురింపజేయి, నా సేవను చిగురింపజేయి, నా పరిచయను చిగురింపజేయి, నా సంఘమును చిగురింపజేయి, నా వరములను చిగురింపజేయి, నా తలాంతులు చిగురింపజేయి అనే ప్రార్థన, అనే ఏడుపు నీకు ఉండగలిగితే నీ కర్ర చిగురించటమే నీవు సేవకుడు అని నిరూపిస్తుంది. నేనే దైవజనుని ఏది నిరూపిస్తుంది తెలుసా? దిగి వచ్చే అగ్ని. నేనే దైవజనుణ్ణి అని ఇతడు నేను ఏర్పరచుకున్న సేవకుడిని ఏది నిరూపిస్తుంది తెలుసా? నీ కర్ర చిగురించటమే. నేను అంటున్నాను, ఈ పగల కూడికలో కొద్ది నిమిషాల తర్వాత మనం ప్రార్థించబోతున్నప్పుడు ఒక్క మాట మీకు ఒక సేవకుడిగా, సహోదరుడిగా మీకు సలహా ఇస్తాను. ఏంటి తెలుసా? నీ కర్రను అలాగ దేవుని సముఖానికి తీసుకురా. ఈ కట్టి చిగురించాలయ్యా, ఇంక లేకపోతే నేను వేస్ట్ బ్రతకటం. ఇన్నేళ్ళు నమ్మకంగా సేవ చేశాను, ఇప్పుడు సమాజం అంతా చూచినట్లు ఒక చిగురు నాకు కావాలయ్యా. నా కొరకు నేను, మీ కొరకు మీరు ఏడవలసిన అంశం అది. ఒకవేళ మీ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత గల సేవకుడిగా, అన్న తలనొప్పి వస్తుంది, అన్న కొంచెం నీరసంగా ఉంది ప్రార్థన, అన్న డబ్బులు లేవు ప్రార్థన చేయంటే నేను చెయ్యి నీ పూట, కానీ అయ్యా ఈ కర్రను కూడా చిగురింప చేయని మాత్రం మీ పక్షంగా ప్రార్థన చేయగలుగుతాను. కృపగల దేవుడు ఒకవేళ తన దేన సేవకుడి ప్రార్థన వింటే అంతకన్నా భాగ్యమే ఉంది, అంతకన్నా సంతోషమే ఉంది. కృపగల దేవుడు తన దేవుని సేవకుని ప్రార్థన అంగీకరించి చిగురింపజేస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. ఆయన కృపను ఆధారం చేసుకుని ఆయన పాదములను శరణుజొచ్చి ఈ పగలు చేయబోతున్న ఒక ప్రార్థన, దేవా ఈ కట్టును చిగురింప చేయి నాయన, దేవా ఈ కట్టును చిగురింప చేయి ప్రభువా. ఒక్కటే, ఈ పాడు కాలములో, దుర్దినములలో, భయంకర పరిస్థితుల మధ్య దైవజనుడిగా మీ అందరికీ మనం చేస్తున్నాను, దేవుడే అడ్డంబడి మనల్ని నిరూపించాలి, దేవుడే మన సేవను నిరూపించాలి. మనం ఫొటోస్తో, వీడియోస్తో, రకరకాల ఎడిటింగ్స్తో మనం ప్రూవ్ చేసుకోలేము. అది దేవుని పద్ధతి కాదు, అది దైవిక విధానం కాదు. దేవుడు మన సేవను నిరూపించాలి, దేవుడు మన సేవ నిరూపించాలి. మీరు చెప్పండి, దేవునికి పక్షపాతం ఉన్నదా? కొంచెం గట్టిగా. దేవునికి ముద్దు బిడ్డలు ఉన్నారా? కొంతమంది మీద మాత్రమే ఆ స్పెషల్ గ్రేస్ చూపిస్తాడా? అబద్ధం మాటనేరని దేవుడు, మాట తప్పని దేవుడు, పక్షపాతము చూపని దేవుడు ఈ రోజున వట్టి కట్టే, ఇంతవరకు సేవలో ఏ ప్రభావం చూపని కట్టే, ఆరోని చేతికి సపోర్ట్గా ఒక ఊత కర్రగా ఉన్నాను తప్ప మా పాస్టర్ గారికి సపోర్ట్గా ఏదో నేను పెద్దగా పొడిచింది ఏమీ లేదయ్యా. కానీ ఈరోజు అడుగుతున్నాను, నన్ను కూడా చిగురింపు చేయ్యా. బిడ్డ నువ్వు ఆ ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన చేయటకు నీకు సర్వ హక్కులు ఉన్నాయి. దేవుని కృప ఎదురు చూస్తుంది. ఒక్క రాత్రిలో ఎండిపోయిన కర్రను చిగురింపచేసి, ఫలింపచేసి, సువాసనలు వెదజల్లేలాగా మార్చగల దేవుడు ఇప్పటికీ శక్తి తగ్గని వాడుగా మన మధ్యలో ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ప్రేమ తగ్గిపోలేదు, ఆయన కృప తగ్గిపోలేదు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు, ఆయన హస్తము కొరచ కాలేదు. ఇశ్రాయేలుకు ఆధారమగు నరుడు కాదు, బలవంతుడుగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. రోషము కలిగిన దేవుడు అని ఆయన పిలువబడుతున్నాడు. ఈ పగలొక దైవ సేవకుడిగా దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేస్తూ నేను ప్రకటిస్తున్న మాట సత్యం ఒకటే. అదేంటి తెలుసా? నీ మీదికి అగ్ని రావాలి, నీ కర్ర చిగురించాలి. మూడవది, నీవే దైవజనుడు అయితే అడ్డుపడగలగాలి, ఆపగలగాలి. అనండి గట్టిగా మాట. ఎందుకరా గుసగుసలాడతారు? స్వరమెత్తి మాట్లాడండి. అడ్డుపడగలగాలి లేదా? ఇవి రెండు రకాలు. ఒకటి,
నిర్గమ 32, 106వ కీర్తన 23వ వచనం. ఈ రెండు చోట్ల ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకుంది. దేవుని కోపం వారి మీద రగులుకుంది. ఒక్కసారి 3,000 మంది చనిపోయిన భయంకరమైన రక్తపాతం జరిగింది. ఇంకా దేవుని ఉగ్రత వారికి భయము కలిగిస్తూనే ఉంది. ఆ సమయమందు మోషే అనే దైవజనుడు, అయ్యా వారి దోషములు పరిహరించితవా సరే, లేకపోతే నువ్వు రాసిన గ్రంథములోంచి నా పేరు కూడా తీసేయమని 106వ కీర్తన 23వ వచనం ప్రకారం ఆ రాత్రంతా దేవునికి అడ్డుపడుతూ ఉన్నాడంట. దేవుని కోపానికి అడ్డుపడుతున్నాడు, తీర్పుకు అడ్డుపడుతున్నాడు, ఉగ్రతకు అడ్డుపడుతున్నాడు, శిక్షకు అడ్డుపడుతున్నాడు, దేవుని క్రోధాగ్నికి ఖడ్గానికి అడ్డుపడుతున్నాడు. బిడ్డలారా శ్రద్ధగా వినండి. అన్ని లక్షల మంది ఏడిస్తే లెక్కలేదు, అన్ని వేల మంది చచ్చిపోతే లెక్కలేదు, ఒక్క మోషే అడ్డుపడితే సరే అన్నాడు దేవుడు. ఎందుకంటే తాను ఏర్పరచుకున్న సేవకుడు, తను పిలిచి పంపించిన సేవకుడు. నీవు దేవుని చేత ఏర్పరచబడ్డ సేవకుడు అయితే, నువ్వు దైవజనుడు అయితే, నువ్వు దేవుని కోపాన్ని ఆపగలిగిన వాడివై ఉంటావు, దేవుని అగ్నిని ఆపగలిగిన వాడివై ఉంటావు, దేవుని యొక్క ఉగ్రతను ఆపగలిగిన వాడివై ఉంటావు, దేవుడు క్రోధాగ్నిని ఆపగలిగిన వాడివై ఉంటావు, దేవుని యొక్క ఆ యొక్క ఉగ్రతను ఆపగలిగిన వాడివై ఉంటావు. ఒకటి బిడ్డలారా, దేవుని కోపమును ఉగ్రతను ఆపటం. రెండవది సంఖ్యాకాండం 16వ అధ్యాయం 16లో సుమారు 48లోకి వెళ్తే, అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా ఆ తెగులు ఆగింది. 16:48 బిడ్డ, నీకు ఇంకెక్కడ దొరుకుద్ది? ఆ 16:48 ఏమన్నాడంటే, అహరోను దుపార్తిని చేత పట్టుకుని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా, చెప్పండి, అయిపోయింది. ఒకటి, దేవుని కోపాన్ని ఆపాలి. 2, మరణాన్ని ఆపాలి, తెగులును ఆపాలి, సంహారకుని ఆపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడు అడ్డొస్తాను చంపేస్తుంది ఆ తెగులు, ఎవడు అడ్డొస్తాను వేసి పడేస్తుంది. ఒక అహరోను అడ్డొచ్చేపటికి ఆగిపోయింది. ఓ దేవుడా, ఈయన ఎవరు అడ్డంగా ఉన్నాడు, నేను దాటలేకపోతున్నాను, తప్పించేయని, లేదా ట్రై చేయమంటావా, ఏ చేయమంటావా? దేవుడు ఉంటా, ట్రై చేయి, నీ వల్ల అవ్వదు. మరి ఏం చేయమంటావు? వెనకొచ్చే, మరి నీకు ఛాన్స్ లేదు. తెగులును మరణమును సంహారకుని ఆపగలిగిన ఒక దైవజనుడు. ఈ పూట బోధించబడుతున్న సత్యం ఏంటి తెలుసా? నేనే దైవజనుల్ని అని నిరూపణ ఏంటి? అగ్ని దిగి రావటం, నీ కర్ర చికిరించటం, నీవు అడ్డుపడగలిగిన స్థితిలో బతకటం. దేవుని కోపానికైనా సంహారకుడికైనా వస్తున్న తెగులుకైనా అడ్డుపడగలిగితేనే నువ్వు దైవజనుడివి. ఎంతమంది చేత దైవజనులని, రెవరెండ్ అని, ఇంకేవేవేవో అని పిలువబడుతున్నావేమో. ఇతడు దైవజనుడు అని దేవుడు అనాలంటే, దేవుని చేత నిరూపించబడాలంటే ఈ 3 నిదర్శనాలు ఉన్నాయి. ఈ 3 నిదర్శనాలు ఉన్నాయి. నేనే దైవజనుడనైతే అనే స్థానానికి ఎప్పుడు వస్తావు? నేను కూడా సేవకునే అనే మాట మీదే బతికేస్తావా? మేము కూడా సేవలోనే ఉన్నాం అనే దాంతో బతికేస్తావా? నేనే దైవజనునైతే అగ్ని దిగువచ్చునుగాక, నా కర్ర చిగురించునుగాక, తెగులు ఆగునుగాక అనగలిగిన స్థానంలోకి వస్తావా? ఈ రోషము కలిగిన, ఈ తీవ్రమైన, ఈ మానవ ప్రయత్నానికి అసాధ్యమైన ఈ మహిమ కలిగిన స్థానానికి చేరడానికి దేవుని కాళ్ళు పట్టుకొని ప్రార్థించాలి. సరైన సమర్పణతో బలిపీఠం మీదకి రావాలి.